మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ మరొకసారి సాయంకాలం వేళ ఆన్లైన్ బైబిల్ స్టడీకి ఆహ్వానిస్తున్నాను. మరి మనం క్రొత్త నిబంధనలోని అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. గడిచినటువంటి 2 వారాలుగా మరి మొట్టమొదటిగా ఆ పుస్తకం యొక్క ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ టు ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ గురించి మొదటి వారం మీతో పంచుకోవడం జరిగింది. అలాగే లాస్ట్ వీక్ మరి మొదటి అధ్యాయాన్ని మనం వివరించడం జరిగింది, నేర్చుకోవడం జరిగింది. మరి అందులో ప్రభు మరి అనేక ఆత్మీయ సంగతులు మనందరూ కూడా నేర్చుకుంటున్నాం. కాబట్టి ఒక దైవజనుడు చెప్పిన విషయం ఏంటంటే, బైబిల్లో ఏదైనా ఒక అన్ఎండింగ్ బుక్ ఉన్నది అంటే బుక్ దట్ కంటిన్యూస్, ఓకే, అది అంతం లేకుండా కొనసాగించబడే పుస్తకం ఏదైనా ఉంది అంటే అది అపోస్తలుల కార్యాలు. దట్స్ బుక్ ఆఫ్ యాక్ట్స్. ఎందుకంటే దేవుడు మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాన్న అపోస్తలులతో ప్రారంభించినటువంటి ఆ కార్యాలను ఆయన నేటి దినమున సంఘమైనటువంటి సార్వత్రిక సంఘము, ద యూనివర్సల్ చర్చ్ ఆఫ్ గాడ్, మనం అందరూ కూడా అందులో భాగమై ఉన్నాం. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద యూనివర్సల్ చర్చ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇప్పుడు మన ద్వారా, సంఘము ద్వారా దేవుడు ఆ యొక్క కార్యములను కొనసాగిస్తూ ఉన్నారు. అపోస్తలుల కార్యాలకు మరొక పేరు మనం ఏమని చెప్పొచ్చు అంటే పరిశుద్ధాత్మ కార్యాలని మీతో చెప్పడం జరిగింది. పరిశుద్ధాత్మ కార్యములు. ఎందుకంటే మరి ఈ యొక్క పుస్తకాన్ని మనం చదివినప్పుడు, బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆర్ యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ ని చదివినప్పుడు అక్కడ మనకు చూడ్డానికి అపోస్తలులు మరి పేతురు కానీ, యోహాను కానీ, ఫిలిప్పు కానీ, స్టెఫను కానీ, లేకపోతే ఇంకా పౌలు కానీ, అలాగా మనకు అనేక మంది వ్యక్తులు కనిపించినప్పుడు కూడా వారి వెనుక ఉండి కార్యం చేసింది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే. అందుకని మరి ఒక దైవజనుడు చెప్పినట్టుగా మరి దీనిని అపోస్తుల కార్యములు అనడం కంటే కూడా పరిశుద్ధాత్మ కార్యములు అని అనవచ్చు. సో ఇప్పుడు మరి మనం ఆ రెండు పదాలు బ్రింగ్ దోస్ టూ వర్డ్స్ టుగెదర్, పుట్ టుగెదర్ as one word. Acts of the the works of the Holy Spirit, or the acts of the Holy Spirit through the apostles. అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు జరిగించినటువంటి కార్యాలు. కాబట్టి అది మనం గుర్తుంచుకోవాలి మొదట్లో. ఇక నేను చెప్పినట్టుగా ఆనాడు దేవుడు అపోస్తుల ద్వారా ప్రారంభించినటువంటి ఆయన కార్యాలు, ఆ సువార్త పని, దేవుని రాజ్య స్థాపన ఏదైతే ఉన్నదో మరి అది ప్రస్తుత కాలంలో కూడా దేవుడు మన ద్వారా, నేటి సంఘము ద్వారా, మరి ఆయన శిష్యులుగా ఉన్నది మనమే కదండి. ఇప్పుడు ఈ జనరేషన్ లో మరి మనము ఆయనకు శిష్యులుగా ఉన్నాం. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన కుమార్తెలుగా మనం ఉన్నాం. కాబట్టి దేవుడు మన ద్వారా కొనసాగిస్తూ ఉన్నారు. సో అందుకనే ఈ పుస్తకానికి అంతము, ఎండింగ్ అనేది లేదు. సో ద వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కంటిన్యూస్. ఓకే, స్టార్టింగ్ లో ఆ విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇక తర్వాత ఈ రోజున మరి మనము 2వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. నేను మీకు లాస్ట్ వీక్ చెప్పినట్టుగా మన గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి మరి 2వ అధ్యాయాన్ని చదువుకొని రండి అని చెప్పడం జరిగింది. మరి ఐ బిలీవ్ ఆల్ ఆఫ్ యూ హావ్ రెడ్ చాప్టర్ 2 అండ్ కేమ్. అది మంచి విషయం. మరి ఇక్కడ నేను స్లైడ్ మీద మీరు చూస్తున్నట్టుగా నేను ఇచ్చినటువంటి టైటిల్ చూస్తే 2వ అధ్యాయానికి ఎవరైనా చదవండి. టైటిల్ కింద ఉంది కదండి. The birth of the church and the power of the Holy Spirit. Yes, the birth of the church and the power of the Holy Spirit. సంఘం యొక్క ఆవిర్భావము లేక సంఘం యొక్క పుట్టుక మరియు పరిశుద్ధాత్మిక శక్తి. ఒకవేళ ఎవరైనా మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు తెలుగులో రాసుకుంటూ ఉంటే కనుక మీ నోట్స్ లో ఆ వర్డ్స్ మీరు యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవచ్చు. సంఘం యొక్క పుట్టుక లేక ఆవిర్భావము, అలాగే పరిశుద్ధాత్మ యొక్క శక్తి. సో వి గోయింగ్ టు ఎక్స్ప్లోర్ into this particular theme or the topic in chapter 2, the birth of the church and the power of the Holy Spirit. అంటే సంఘం ఏ రీతిగా ఆవిర్భవించింది, సంఘం యొక్క ఉనికి లేక సంఘం యొక్క మూలాలు ఏ రీతిగా ఉన్నాయో చూడబోతున్నాము. అలాగే మరి పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఏ రీతిగా మరి సంఘము, ఆనాటి సంఘం పొందుకున్నది, ఈనాటి మనం కూడా ఏ రీతిగా పొందుకోగలము ఈ యొక్క అధ్యాయంలో మరి మనము చూడనై ఉన్నాం. రైట్, ఓకే. ఇందులో మరి 47 వచనాలు ఉన్నాయి. ఇట్స్ క్వైట్ బిగ్ చాప్టర్.
ఒక్కొక్క సెక్షన్ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అవుట్లైన్ ఓకే మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ది ఎంటైర్ చాప్టర్స్ అవుట్లైన్ ఇక్కడ మీరు స్లైడ్ మీద చూస్తున్నట్టుగా మొదటి 13 వచనాల్లో ఫ్రమ్ ద ఫస్ట్ 13 verses we see the coming of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు అఫీషియల్ గా అధికారికంగా ఈ భూమి మీదకి రావడము మనం చూస్తున్నాం ఆ సెక్షన్ లో. రెండవదిగా పీటర్స్ పెంటెకోస్ట్ సర్మన్, పేతురు ఆ యొక్క పెంతెకోస్తు దినమున ప్రసంగించినటువంటి ఆ యొక్క ప్రసంగం గురించి మనం ఆ యొక్క 14 to 36 సెక్షన్ లో చూడబోతున్నాం. థర్డ్ వన్ ఎవరైనా చదవండి. థర్డ్ పాయింట్ హియర్. The response, repentance and baptism, Acts chapter 2, 37 to 41. ఓకే 37 నుంచి 41 వచనాల్లో ఎప్పుడైతే పేతురు ఆ దినాన్ని నిలబడి ప్రసంగం చేశారో ఆనాడు ఎవరైతే అక్కడికి వచ్చారో ఆ యొక్క జన సమూహంలో స్పందన, అలాగే వారు ఏ రీతిగా పశ్చాత్తాపడ్డారో, అలాగే వారు ఏ రీతిగా ముందుకు వచ్చి బాప్తిస్మాన్ని తీసుకున్నారో కూడా అక్కడ మనకు ఆ యొక్క సెక్షన్ లో ఉంది. ఇక చివరిగా నాలుగవది ఏంటండి? The characteristics of the early church, Acts 2, 42 to 47. ఎస్, ఆదిమ సంఘం యొక్క లక్షణాలు. ఆదిమ సంఘం యొక్క లక్షణాలు మరి ఈనాడు మన ఆధునిక సంఘానికి అంటే మన మోడర్న్ చర్చ్ కి ఏ సంఘము మాదిరిగా ఉంది అంటే మాదిరిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆదిమ సంఘము అన్ని సంఘాలకు బీట్ విచ్ అవర్ డినామినేషన్, అది ఏ డినామినేషన్ కానివ్వండి, అన్ని డినామినేషన్స్ కూడా మరి మాదిరి అయినటువంటి సంఘము ఆదిమ సంఘం. కాబట్టి మరి ఆదిమ సంఘము మరి అంత అద్భుతంగా మరి విస్తరించడానికి కానీ, లేకపోతే దేవుడు ఆ సంఘాన్ని అంగీకరించినటువంటి విధానం కానీ, లేకపోతే అన్యజనులు సైతం ఆ దినాల్లో ప్రభు యొక్క సన్నిధిలోకి వచ్చినటువంటి విధానం కానీ చూస్తే అది నిజంగా అద్భుతం. సో కాబట్టి మనం ఈ యొక్క అధ్యయనం చేస్తుండగా ఎటువంటి లక్షణాలు ఆదిమ సంఘము కలిగి ఉన్నది. నేను సంఘం అన్నప్పుడు అందులో మరి అపోస్తలులు ఉన్నారు, అంటే సేవకులు ఉన్నారు, అలాగే విశ్వాసులు ఉన్నారు. సో కాబట్టి ఈ అధ్యాయాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి కోసం నేను ఇలాగా 4 డివిజన్స్, 4 సెక్షన్స్ గా మనం దీన్ని విభజించి ఒక్కొక్క వచనాన్ని కూడా మరి మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ సెక్షన్. సో ఎవరైనా మరి బైబిల్స్ ఓపెన్ చేసి ప్లీజ్ రీడ్ యాక్ట్స్ చాప్టర్ 2 verses 1 to 13. 1 నుంచి 13 వచనాలు మీరు ఎవరైనా గట్టిగా స్పష్టంగా నిదానంగా చదవండి. మిగతా వాళ్ళందరూ కూడా బైబిల్స్ ఓపెన్ చేసి ఫాలో అవుదాం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారు ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుతూ విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశము భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి? పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యోదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పుర్గియా, పంపులియా, ఐగుప్తును దేశమందలి వారు, కురేనీ దగ్గర లిబియా ప్రాంతములందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ భ్రాంతి నుండి
ఎటు తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కొందరైతే వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. రైట్, చాలండి, థ్యాంక్ యూ. మొదటి 13 వచనాలు కూడా ఒక సెక్షన్, అది ఒక యూనిట్ లాగా మరి మనం తీసుకొని స్టడీ చేద్దాం. రైట్. సో ఇక్కడ మనం చూసినప్పుడు మొట్టమొదటి వచనంలో మీరు చదివినట్టుగా పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అని మేము చూస్తున్నాం. పెంతెకోస్తు అనేది గ్రీక్ వర్డ్ అండి. దానికి యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే 50th అని అర్థం. పెంతెకోస్తు అనగా 50th అంటే 50వ దినం. దేనికి 50వ దినం అని మనం కనుక చూస్తే, బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే లేవియకాండం 23లో, ప్రస్తుతానికి చదవక్కర్లేదు కానీ మీరు ఆ వర్సెస్ నోట్ చేసుకోవచ్చు. లేవియకాండం 23 15 నుండి 21 వరకు చూస్తే మరి అక్కడ పస్కా పండుగ జరిగిన తర్వాత 50 దినములకు వచ్చే పండుగ పేరు పెంతెకోస్తు అనే పండుగ. సింప్లీ ఆ పెంతెకోస్తు అనే పదానికి 50th అనే మీనింగ్ అంతే. అఫ్ కోర్స్ తర్వాత కొన్ని డినామినేషన్స్ వాళ్ళు దాన్ని ఒక డినామినేషన్ లాగా చేశారు. అది పెంతెకోస్తు డినామినేషన్ అని ఆ పేరు పెట్టుకున్నారు. అది దట్స్ ఓకే, ఫైన్, నాట్ ఏ ప్రాబ్లం. బట్ ద యాక్చువల్ మీనింగ్ ఏంటి అంటే 50th అని లిటరల్ మీనింగ్. అది కూడా పస్కా పండుగ ఆచరించినటువంటి 50 దినములకు వచ్చేటటువంటి పండుగ. దీన్నే వారముల పండుగ అని కూడా పిలిచేవారు. ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ ద ఫీస్ట్ ఆఫ్ వీక్స్. సో మరి దేవుడు ఒక విధంగా చెప్పాలంటే ఆ దినాన్ని ఎంచుకున్నాడు. గాడ్ హ్యాస్ చోజన్ దట్ డే. దేనికోసము? ఇంతకుముందు మనం 1వ అధ్యాయంలో చూసినట్టుగా ప్రభువు పరలోకానికి వెళ్ళక ముందు అక్కడున్న శిష్యులకు కానీ, ఇంకా మరికొంతమంది ఆయన్ని అనుసరించినటువంటి స్త్రీలు, పురుషులు ఇంకా చాలా ఉన్నారు. నాట్ జస్ట్ ది 12 disciples, 12 శిష్యులు మాత్రమే కాకుండా మిగతా వారు కూడా ఆ దినాన ప్రభువుని చాలా సన్నిహితంగా వెంబడించిన వారు ఉన్నారు. దూరంగా ఉండి వెంబడించిన వారు ఉన్నారు జన సమూహంలో, అలాగే దగ్గరగా ఉండి కూడా ఆయన వెంబడించినటువంటి వారిలో స్త్రీలు, పురుషులు చాలా మంది ఉన్నారు. వారందరికీ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని మనకు మొదటి అధ్యాయంలో 4వ వచనంలో ప్రభు వారు చెప్పారు కదండి. సో వెయిట్ ఫర్ ద ఫాదర్స్ ప్రామిస్. మరి అది నేను లాస్ట్ వీక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి ఆ తండ్రి వాగ్దానం అని చెప్పినప్పుడు, యేసయ్య భూమి మీద ఉన్నప్పుడే మరి శిష్యులందరికీ కూడా, లేక ఆయన వెంబడించే వారికి, మరి మీరు అంటే నేను వెళ్ళిన తర్వాత మరి వేరొక ఆదరణకర్తను మీ మధ్యకు నేను పంపించబోతున్నాను. పారాక్లెటోస్ ఆ గ్రీక్ వర్డ్ అనమాట. అంటే నేను ఏ రీతిగా మీ మధ్య ఉండి మీతో సహవాసం చేస్తూ మీ ప్రక్కనే నడుస్తూ, మరి మీ అవసరమైతే మీరు ఒకవేళ భయపడుతుంటే గనక మీ చేయి పట్టుకొని నేను నడిపిస్తూ, లేదు మీరు ఒక దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, అయితే నేను ఒక ఆలోచన చెప్పి మిమ్మల్ని ఏ రీతిగా నడిపించానో, మరి ఇన్ని సంవత్సరాలుగా కూడా ఏ రీతిగా నడిపిస్తూ వచ్చాను, ధైర్యపరుస్తూ వచ్చాను, ఆదరిస్తూ వచ్చాను, ప్రోత్సహిస్తూ వచ్చాను, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చాను, దేవుని యొక్క వాక్యపు సత్యాలను మీకు బయలుపరుస్తూ వచ్చాను, ట్రైనింగ్ ఇస్తూ వచ్చాను. సేమ్ వే ఆ రీతిగానే పరిశుద్ధాత్ముడు మరి అఫీషియల్ గా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును అని మనం లాస్ట్ వీక్ మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. కాబట్టి ఇప్పుడు మరి ఆ యొక్క పరిశుద్ధాత్ముడు అధికారికంగా ఈ భూమి మీదకి రావాల్సి ఉన్నది. సో ఏ రీతిగా అయితే చూడండి, గలతీ 4:4 ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి దేవుడు, గాడ్ హెస్ చోజన్ ద రైట్ టైం. ఓకే, ఇన్ఫాక్ట్ గలీషియన్స్ 4:4 says, ఎవరైనా త్వరగా చదవగలరండి? వండర్ఫుల్ వర్స్, చదవండి త్వరగా ఎవరైనా. గలతీ 4:4. ఎవరైనా చదవండి త్వరగా. గలతీ 4:4. గలీషియన్స్ చాప్టర్ 4 verse 4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. చాలండి. కాలము పరిపూర్ణమైనప్పుడు మరి ఆయన తన కుమారుని పంపెను. ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్ గాడ్ సెంట్ హిస్ సన్. లేకపోతే కొన్ని వర్షన్స్ లో ఇంగ్లీష్ లో ఎట్ ద పర్ఫెక్ట్ టైం, ఓకే, ఎట్ ద రైట్ టైం, ఓకే, గాడ్ సెంట్ హిస్ సన్. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించారు కదండి. ఆ జన్మించే సమయం ఉంది కదా, దట్ వాజ్ ద పర్ఫెక్ట్ టైం, దట్ వాజ్ ద
రైట్ టైం. దట్ వాస్ ద రైట్ టైం. మరి ఎవరైనా అంటే మనం ఏదైనా కష్టంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎవరైనా వచ్చి మనకి ఏదో ఒక ఆలోచన చెప్పి ఇలాగ సాయం చేస్తాబా, మీరు చాలా రైట్ టైంకి వచ్చారండి సార్, ఓకే మీరు రైట్ టైంకి వచ్చి మాకు హెల్ప్ చేస్తారని ఎలాగైతే మనం ఆ వర్డ్ ఇచ్చేస్తే రైట్ టైం అని చెప్తామో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీదకి వచ్చిన సమయము అది పర్ఫెక్ట్ టైం. అంటే ఒక విధంగా పరిస్థితులన్నీ కూడా మరి పరిపక్వతలోకి వచ్చినటువంటి మరి పరిస్థితులన్నీ కూడా, అది ఒక విధంగా రాజకీయ పరంగా చూసినా, మత పరంగా చూసినా, అన్ని విషయాల్లో చూసినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే ఆయన అడుగు పెట్టి ఆయన 33 సంవత్సరాలు జీవించి మరి తర్వాత శిలువ మరణం చెందిన తర్వాత పునరుద్ధానుడు అయ్యాడు, ఆ యొక్క పీరియడ్, ఆ టైం అనేది ఇట్ వాజ్ ఎ పర్ఫెక్ట్ టైం, రైట్? సో కాబట్టి ప్రజల పాపములు క్షమించడానికి మరి ఆయన దిగి వచ్చినటువంటి సమయము, లేక ప్రజలకు మనశ్శాంతిని ఇవ్వడానికి, లేక ప్రజలకు ఆయన మరి వారి జీవితాలలో గొప్ప వెలుగు నింపడానికి వచ్చినటువంటి సమయము పర్ఫెక్ట్ టైం. ఓకే, సో ఎలాగైతే ప్రభు ఈ భూమి మీదకి రావడానికి అంటే తండ్రి ఆ రైట్ టైంని చూస్ చేసుకున్నారో, ఇప్పుడు మరి భూమి మీదకు పరిశుద్ధాత్ముడు కూడా అధికారికంగా రావడానికి కూడా గాడ్ హెస్ చోసన్ ద పర్ఫెక్ట్ టైం. ఎందుకు పర్ఫెక్ట్ టైం అని మనం చూస్తున్నామంటే, ఆ పెంతెకోస్తు అనే దినం వచ్చినప్పుడు సాధారణంగా ఆ దినాల్లో యూదులు, జూయిష్ పీపుల్ ఎవరెవరైతే ఆ యొక్క యెరూషలేం పాలస్తీనా దేశం నుంచి, మనం ప్రస్తుతానికి ఇజ్రాయెల్ అంటున్నాం కదా, సో అక్కడ నుంచి అనేక ప్రాంతాలకు చెదిరిపోయి ఉన్నారు. మొదటి నుంచి కూడా ఇశ్రాయేల్ దేశాన్ని ఎవరో ఒకరు పరిపాలిస్తూ మరి వారి గుప్పెట్లో ఉంచుకోవాలని, ఆల్మోస్ట్ మన భారతదేశంలో అనుకోవచ్చు. ఒక రాజ్యం తర్వాత మరొక రాజ్యం, అది కూడా బయట వాళ్ళు వచ్చి పరిపాలిస్తుండడం వలన చాలా మంది అక్కడ నుంచి బయటకు వారు చెదిరిపోవాల్సి వచ్చింది. అలాగే కొన్ని హింసలు, సమస్యల వలన కూడా వారు అనేక ప్రాంతాలకు చెదిరిపోయారు. అయితే యూదులు ఎక్కడికి వెళ్ళినా కూడా 3 ప్రాముఖ్యమైనటువంటి వారికి 7 పండుగలలో 3 ప్రాముఖ్యమైన పండుగలకు అందరు కూడా తిరిగి యెరూషలేంకి రావాలి. యెరూషలేంకి వచ్చి అక్కడ వారు బలులు అర్పించి, అలాగే యాజకుల చేత, ప్రధాన యాజకుల చేత వారు ప్రార్థన చేయించి, అలాగే కొన్ని సెరిమోనియల్ రూల్స్ అన్నమాట, అంటే కొన్ని శుద్ధీకరణకు సంబంధించిన ఆచారాలు వాళ్ళు అక్కడ పాటించాలి. సో ఖచ్చితంగా వారు అక్కడికి వచ్చేవారు. సో ఇక్కడికి ఈ పెంతెకోస్తు అనే పండుగను మరి ఆచరించడానికి సుమారు 16 రాజ్యాల నుండి, అంటే ఇప్పుడు భాషలో చెప్పాలంటే 16 దేశాల నుండి వారు అక్కడికి వచ్చారు. ఎవరెవరండి ఆ 16 దేశాల పేర్లు కనుక మనం చూస్తే, మీరు చదివినటువంటి వాక్య భాగంలో 9వ వచనం నుంచి ఉంటది, verse 9 onwards. So can you please read from verse 9 onwards once again? Participants, Book of Acts Parthians chapter and Medes 9 and onwards. Elamites and residents of Mesopotamia, Judea and Cappadocia, Pontus and Asia, Phrygia and Pamphylia, Egypt and parts of Libya belonged to Cyrene, and visitors from Rome, both the Jews and proselytes, Cretans and Arabians. We hear them telling in our own tongues the mighty works of God. రైట్, గమనించండి, ఇక్కడ పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియులు, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫులియా, ఐగుప్తు 6 దేశంలో అందలి వారు, అలాగే కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో ఎందుకు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చినటువంటి వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబ్బీయులు, రైట్, చూసారా, మొదలగు వారందరూ, అంటే సుమారు 16 దేశాలకు ఇంకా పైగానే ఉన్నారు. రైట్, మొదలగు వారు అన్నారంటే ఇంకా అక్కడ ఉన్నారు. సో అన్ని దేశాల నుంచి యూదులు ఎవరెవరైతే ఇతర దేశాలకు చెదిరిపోయి ఉన్నారో వారందరూ కూడా అక్కడ ఆ రోజు ఆ పెంతెకోస్తు అనే పండుగను ఆచరించడానికి యూదులు అక్కడికి వచ్చారు. సో మరి దేవుడు ఆ యొక్క ఈవెంట్ ని ఎన్నుకొని సెలెక్ట్ చేసుకొని అధికారికంగా పరిశుద్ధాత్మను ఈ భూమి మీదకి పంపడానికి దేవుడు సెలెక్ట్ చేసుకున్నారు. సో దాని ద్వారా అర్థమయ్యే విషయం ఏంటి అంటే, ఎలాగైతే యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి మరి ఒక పరిపూర్ణమైన సమయమందు వచ్చి ఉన్నారో, రైట్, ఆయన వచ్చిన ఆ రాకతో ఏ రీతిగా మరి ఇక పరిస్థితులన్నీ మారిపోయి, ఓకే, ప్రజలలో ఆ మెస్సయ్య యొక్క రక్షణ ప్రజలు పొందుకున్నారో, అలాగే పరిశుద్ధాత్మ యొక్క రాక కూడా పరిపూర్ణమైన సమయమందు ఆయన పంపబడ్డాడు.
సో ఆయన రాకతో మరి ఒక విధంగా చెప్పాలంటే మరి అపోస్తులందరూ కూడా మరి అక్కడ దేవుని యొక్క శక్తి చేత నింపబడి ఇక ఆ రోజు నుంచి వారి జీవితము వేరుగా మార్చడం అయింది, వేరుగా మారింది. రైట్, కంప్లీట్ టోటలీ టర్న్ అవుట్ టు బి వెరీ డిఫరెంట్ వన్. గమనించండి, ఇక ఆ దినాన దేవుడు ఆ సమయాన్ని ఎంచుకొని ఇక వారికి ఒక విజిబుల్ సైన్ గా ఉండడం కోసం వేగముగా వీచే బలమైనటువంటి గాలి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతటి మీద నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. కాబట్టి ఆ రోజున వారు దేవుని యొక్క శక్తిని ఒక విజిబుల్ వే, అంటే వారికి కంటికి కనిపించేటంత ఒక క్లియర్ గా విజిబుల్ గా ఇక ఏమాత్రం కూడా కన్ఫ్యూజన్ లేకుండా, లేక మేము దేవుని యొక్క ఆత్మను పొందుకున్నామా లేదా అనే ఒక అనుమానంతో కాకపోతే, ఎందుకంటే ప్రభు చెప్పినట్టుగా మీరు యెరూషలేములో కనిపెట్టి ఉన్నప్పుడు మరి తప్పకుండా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు. అలాగే 1వ అధ్యాయం 8వ వచనంలో మీకు చెప్పినట్టుగా దట్స్ అ కీవర్డ్స్ అని చెప్పాను కదండి, ఎంటైర్ బుక్ ఆఫ్ యాక్ట్స్ కి చాప్టర్ 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందని వారితో చెప్పారు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తిని పొందుకుంటారు. అలాగే ప్రభు కోసం వారు సాక్షులుగా అక్కడ వారు జీవిస్తారు. సాక్షులు అన్నప్పుడు మరి ఏదైతే వారు కళ్ళారా చూశారో, వారి చెవులారా విన్నారో, వారి చేతులు దేన్ని తాకి చూచాయో దానిని వారు ఇతరులకు ప్రకటించే వారుగా ఉంటారు. సాక్షులు అన్నప్పుడు అక్కడ వాడబడినట్లు గ్రీక్ వర్డ్ మార్టూరియోన్, ఫ్రమ్ విచ్ వీ గెట్ ద ఇంగ్లీష్ వర్డ్ మార్టైర్, అంటే హతసాక్షి వర్డ్ మనం యూజ్ చేస్తాం కదండి. సో కాబట్టి ఎగ్జాక్ట్ గ్రీక్ వర్డ్ మనకి ఇక్కడ తెలుగులో సాక్షులని ట్రాన్స్లేట్ చేశారు, కానీ వాస్తవంగా అయితే అది హతసాక్షులుగా మీరు ఉండెదరు అని యాక్చువల్ మీనింగ్ మార్టైర్. సో కాబట్టి దీనికి అంతటికి కారణం పరిశుద్ధాత్మిక శక్తి మరి వారిని ఆవరించాలి, లేక వారిని కమ్ముకోవాలి. సో కాబట్టి ఆ రోజున దేవుడు మరి ఆ యొక్క పెంతెకోస్తు అనే పండుగను ఒకటి ఆయన దాన్ని ఎన్నుకొని సెలెక్ట్ చేసి దేవుని యొక్క శక్తిని వారి మీదకి పంపించడం జరిగింది. సో కాబట్టి ఆ రీతిగా వారందరూ కూడా మరి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి వారు మరి అన్య భాషలతో మాట్లాడుచుండ్రి అని అక్కడ మనం చూస్తాం. సో కాబట్టి అక్కడ భాషల గురించి చూస్తే మనకి గ్లోసా అనే ఒక గ్రీక్ వర్డ్ అక్కడ వాడడం జరిగింది. కాబట్టి ఆ భాష దేవుడి చేత ప్రేరేపించబడినటువంటి ఒక భాష. అలాగే అన్య భాషలు కదండి, ఇట్స్ ఏ డిఫరెంట్ హెటరోస్ అనే ఒక గ్రీక్ వర్డ్ అక్కడ వాడడం జరిగింది. దానికి అర్థం ఏంటంటే ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్, అనదర్ బట్ డిస్టింక్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అది వేరే భాష, దానికి ఒక దానికంటే ఒక ప్రత్యేకత ఉన్నటువంటి ఒక భాష. ఇప్పుడు మనకు భాషల్లో అనేక రకాల భాషలు ఉన్నాయి కదండి. మన ఇండియాలో తీసుకుంటే చాలా రకాల భాషలు ఉన్నాయి, అలాగే ప్రపంచవ్యాప్తంగా సో మెనీ లాంగ్వేజెస్ ఆర్ దేర్. అయితే ఇప్పుడు అన్య భాషలు అన్నప్పుడు దానికి మూల భాష అర్థం ఏంటంటే అనదర్ లాంగ్వేజ్ బట్ ఏ డిఫరెంట్ కైండ్. ఇక ఈ భాష అనేది దేవుడు ప్రేరేపించగా వచ్చేటటువంటి భాష. అంటే ఇదేదో వీళ్ళు సొంతంగా ఏదో ఒకటి నేర్చుకొని దాన్ని అక్కడ రిసైట్ చేసింది కాదు. ఆన్ ద స్పాట్ అక్కడికక్కడ వారు ఉచ్చరించినటువంటి ఆ మాటలు, బహుశా వాళ్ళు ఏది పలుకుతున్నారో కూడా వారికి కూడా తెలియనటువంటి ఒక విషయం, ఎందుకంటే అది దేవుడు వారికి అనుగ్రహించినటువంటి భాష. ఓకే, అది ఆ యొక్క అన్ని భాషలు. అయితే గమనించండి, ఒక చాలా అద్భుతమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు ఆ రీతిగా మాట్లాడుతున్నారో అది అక్కడ ఉన్నటువంటి యూదులందరూ విన్నారు. అది మనం వి సీ దట్ ఇన్ వర్స్ 5 కదా. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దం కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరు విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీ కాదా?
మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశం భాషలో వీరు మాట్లాడటం మనము వింటున్నామే, ఇదేమి అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే వాస్తవంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఎక్కువ శాతము గలిలయ ప్రాంతానికి చెందినటువంటి వారు, రైట్? అందరూ అక్కడ ఉన్నటువంటి యూదులు, ద నేటివ్ జూయిష్ పీపుల్ అన్నమాట. ఓకే, సో కాబట్టి అయితే అక్కడికి వచ్చిన వారేమో పార్తీయులు, మాదీయులు, ఐగుప్తు నుంచి సుమారు 16 దేశాలకు పైగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు. ఎప్పుడైతే వీరు దేవుడు ప్రేరేపించిన ఒక భాషను, ఇచ్చినటువంటి ఒక భాషను వీరు మాట్లాడడం ప్రారంభించారో, ఉదాహరణకి అక్కడ మరి ఐగుప్తీయులు ఇచ్చారనుకోండి, ఐగుప్తులు విన్నారనుకోండి, అది ఈజిప్షియన్ లాంగ్వేజ్ లో వారు విన్నారు. ఓకే, సో అలాగే తర్వాత ఇంకొకరి అరబిక్ నుంచి వచ్చారనుకోండి, అరేబియా నుంచి వచ్చిన వారు అరబిక్ లో వాళ్ళు విన్నారు. అంటే వాళ్ళు మాట్లాడేది అయితే అరబిక్ కాదు, దేవుడు ఇచ్చినట్టు భాష, కానీ అరేబియా నుంచి వచ్చినట్టు వారు వారి సొంత భాషల్లో వీళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళకి అర్థమైపోతున్నాయి. ఓకే, దేవుడి గురించి మాట్లాడే మాటలు, సువార్తకు సంబంధించినటువంటి మాటలు, దేవుని శక్తిని గురించి మాట్లాడేటువంటి మాటలు, అది వారి భాషల్లో అందరికి అర్థమైపోతున్నాయి. సో ఇంకా ఒక మాటలో చెప్పాలంటే దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ట్రాన్స్లేషన్. ఇప్పుడు చెప్పాలంటే కొన్ని మీటింగ్స్ లో ఎవరైనా ఇంగ్లీష్ లో చెప్తూ ఉంటే అక్కడ అందరికీ అర్థం అవ్వడం కోసం మనం ట్రాన్స్లేటర్ని పెడతాం కదండి. అది తెలుగు కాంగ్రిగేషన్ అనుకోండి, ఇంగ్లీష్ లో మెయిన్ స్పీకర్ చెప్తూ ఉంటే వాళ్ళకందరికీ అర్థం అవడం కోసం పక్కన తెలుగు ట్రాన్స్లేటర్ పెట్టి ఆయన తెలుగు చెప్తుంటే అప్పుడు వినే వాళ్ళందరికీ ఇంగ్లీష్ లో చెప్పినప్పుడు అర్థం కాదు, ఈయన ట్రాన్స్లేటర్ తెలుగు చెప్పినప్పుడు అర్థమవుతుంది కదండి. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఏ ట్రాన్స్లేటర్ లేకుండానే డైరెక్ట్ గా వాళ్ళు దేవుడిచ్చిన భాషలో మాట్లాడుతుండగా అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అనేక రకాలు చెప్పినట్టుగా 16 దేశాల నుంచి ఉన్నారు కదండి. వారి భాషలలో వారు దాన్ని అర్థం చేసుకోగలిగారు. ఎందుకంటే అది మరి ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క భాష వారికి ఇవ్వడం వలన, అంత మాత్రం కాకుండా అక్కడ వచ్చిన వారందరూ కూడా వారి భాషలలో మరి సువార్త యొక్క శక్తిని వారు గ్రహించాలి. కాబట్టి గ్రహించి ఇక ఆ దినము నుంచి తమ హృదయాలు ప్రభుకి సమర్పించుకుని వారు క్రీస్తుకు శిష్యులుగా మారవలసి ఉన్నది. కాబట్టి ఇక దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము వారి ద్వారా ఇంకా ఎక్కడెక్కడ ఏ కంట్రీస్ నుంచి వాళ్ళు వచ్చారో ఆ దేశాలకు కూడా సువార్త ఇక విస్తరించాలి, స్ప్రెడ్ అవ్వాలన్నది దేవుని చిత్తం. ఎందుకంటే యేసయ్య పరలోకానికి ఎక్కి వెళ్ళక ముందు ఆయన ఏం చెప్పారండి? సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. సో ఈ సువార్త అనేది సర్వ సృష్టికి అందవలసి ఉంది, అన్ని దేశములకు వెళ్ళాలి. సో ఎప్పుడైతే దేవుడు అందుకే దాన్ని ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం ఆ పెంతెకోస్తు పండుగనే దేవుడు ఎంచుకున్నారు. ఎందుకంటే అనేక ప్రదేశాల నుంచి అక్కడికి వచ్చారు కాబట్టి వారి భాషను సువార్త అర్థం చేసుకున్నప్పుడు మొదట వారు రక్షించబడతారు. వారు రక్షించబడి వారు ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు. రెండోదిగా ఏం జరుగుతుందండి? వాళ్ళు ఇంకా వారు వచ్చిన ప్రదేశాలకు వెళ్ళి ఆ సువార్తను వాళ్ళు కూడా మోసుకుని వెళ్ళి ప్రకటిస్తారు. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద లార్డ్. ఓకే, ఆ దినాన దేవుడు వారికి ఆ యొక్క డివైన్ లాంగ్వేజ్, ఓకే, డిఫరెంట్ లాంగ్వేజ్ ఇన్స్పైర్డ్ బై ద లార్డ్, ప్రభు చేత ప్రేరేపించబడినటువంటి ఒక ప్రత్యేకమైన భాషను వారికి ఇవ్వడం ద్వారా మరి కేవలం వారి యొక్క అంతరంగము బలం చేత నింపబడం మాత్రమే కాకుండా ఎదుటి వారు ఉన్నటువంటి వారు కూడా వారి భాషల్లో వారు దాన్ని అర్థం చేసుకొని ఇక తర్వాత చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు. ప్లీజ్ రీడ్ వర్స్ 11. 11 వచ్చిన ఒకసారి చదవండి. Both Jews and proselytes, Cretans and Arabians, we hear them telling in their own tongues the mighty works of God. Yes, అవునండి. సో అక్కడ ఉన్నటువంటి వారు ఆ క్రేతీయులు, అరబ్బీలు, నేను చెప్పినట్టుగా మొదలైన మనమందరమును వీరు మన భాషలతో ఏం చెప్తున్నారంటే దేవుని గొప్ప కార్యములను వివరించుట. సో దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద గ్రేట్ వర్క్స్ ఆఫ్ గాడ్. They are explaining the power of the gospel. They are explaining the power of God in that, okay, unknown language. దేవుని శక్తి, దేవుని మహిమ, ఆ సువార్త యొక్క శక్తి, యేసుక్రీస్తు శిలువలో చేస్తున్న ఆ కార్యం యొక్క శక్తిని గురించి, ఓకే, రక్షణ కార్యములను గురించి, ఓకే, అవన్నీ కూడా వారి భాషల్లో వారు అర్థం చేసుకున్నారని వాళ్ళు చెప్పుకుంటూ
వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఓకే, 12లో ఉంటుంది, అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదే మగును అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కొందరైతే అఫ్కోర్స్ చాలా మంది ఆ రీతిగా అనుకున్నా, కొందరు ఉన్నారు ఆ గుంపులో, వాళ్ళు ఏమనుకున్నారండి, వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాసం చేసిరి. కొంతమంది అయితే వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అంటే వీళ్ళు ఏదో తాగేశారా, తాగేసి ఇష్టం వచ్చినట్టు మరి మాట్లాడుతున్నారు, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా. అంతే కదండి, దాని విలువ తెలియని వాళ్ళు అలాగే మాట్లాడతారు. సో దాన్ని తక్కువ చేసి మాట్లాడతారు, దాని విలువ తెలియని వారు అలాగే. సో అది ఈ రోజుల్లో కూడా ఉన్నారు, ఆ రోజులు కూడా ఉన్నారు. సో కాబట్టి విమర్శించేవారు అక్కడ కూడా ఉన్నారు, ఆ రీతిగా మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఈ ఫస్ట్ సెక్షన్ లో ఓకే మనం చూస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, దేవుడు, ఈ లైన్ ఎవరైనా చదవండి దయచేసి, అప్లికేషన్ పార్ట్లోకి ఒకసారి రండి కిందకి. ద హోలీ స్పిరిట్ చదవండి. The Holy Spirit empowers ordinary people to do extraordinary things for God's glory. Yes, that's God- what we are learning from this particular section. ఇప్పుడు వీళ్ళంతా కూడా చూడండి, వీళ్ళే చెప్పారు. అక్కడికి వచ్చిన గెస్ట్లు ఏమన్నారండి, అయ్యో వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా గలిలేకి సంబంధించిన వాళ్ళు కాదా, వీళ్ళేంటి మన భాషలో మాట్లాడుతున్నారేంటి, దేవుని కార్యం వివరిస్తున్నారేంటి అనుకున్నారు కదండి. మామూలుగా ఏంటంటే ఆ రోజుల్లో మరి గలిలియా నుంచి అంటే అది చాలా వెనకబడినటువంటి ప్రాంతము, చాలా బ్యాక్వర్డ్ ఏరియా అన్నట్టు అనుకునేవారు. ఈ రోజుల్లో కూడా మనకు కొన్ని ప్లేసెస్ గురించి అది చాలా బ్యాక్వర్డ్ ఏరియా, లేక అక్కడంతా కూడా చాలా కమ్యూనిటీ అంతా కూడా బ్యాక్వర్డ్గా ఉంటుంది అని మనం కూడా ఇప్పుడు కూడా కొన్ని ప్లేసెస్ గురించి మనం కూడా అంచనా వేస్తాం కదా. సేమ్ వే ఆ రోజుల్లో కూడా గలిలయ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంటే వాళ్ళని చిన్న చూపు చూసేవారు. సో ఇప్పుడు మరి యేసయ్య ఎక్కువ శిష్యులంతా కూడా అక్కడ నుంచి వచ్చారు. మరి అయితే వాళ్ళైతే సాధారణమైన మనుషులే, కానీ ఆ రోజున దేవుని యొక్క శక్తిని వారు పొందుకున్న తర్వాత ఆ సాధారణమైన మనుషుల ద్వారా దేవుడు తన అసాధారణమైనటువంటి గొప్ప సంగతులను వారి ద్వారా దేవుడు బయలుపరిచాడు. ఓకే, ద హోలీ స్పిరిట్ ఎంపవర్స్ ద ఆర్డినరీ పీపుల్ టు డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఫర్ గాడ్స్ గ్లోరీ. తర్వాత చూడండి, ఇంకా వాళ్ళు దేవుని కోసం చాలా అద్భుతమైన సంగతులను వాళ్ళు చేశారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది మరి బైబిల్ వ్యాఖ్యానకర్తలు, బైబిల్ కామెంటేటర్స్ ఏం చెప్తారంటే, శిష్యుల జీవితాన్ని కనుక మీరు గమనిస్తే యూ కెన్ డివైడ్ దేర్ లైఫ్ ఇన్ టూ కేటగిరీస్ అనమాట. ఎలాగంటే ప్రీ పెంటికోస్ట్, దేర్ లైఫ్ బిఫోర్ పెంటికోస్ట్, దేర్ లైఫ్ ఆఫ్టర్ ద పెంటికోస్ట్ ఎక్స్పీరియన్స్. పెంతెకోస్తు అనుభవానికి ముందున్నట్టు శిష్యుల జీవితం ఎలా ఉంది, పెంతెకోస్తు అనుభవాన్ని పొందుకున్న తర్వాత శిష్యుల జీవితం ఎలా ఉందో కనుక మీరు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే పెంతెకోస్తు అనుభవానికి కంటే ముందు శిష్యులు మరి ఎలా ఉన్నారండి, మనకు తెలుసు కదా. పేతురు ఎప్పుడైతే గెత్సెమనే తోట నుంచి బయటకు వచ్చిన ప్రభుని అరెస్ట్ చేశారో, మరి అక్కడ నుంచి మరి పేతురు భయం పట్టుకుంది కదండి. ఇక శిష్యులు అందరూ కూడా చెదిరిపోయారు, ఎవరు ఆయనతో లేరు. ఆయన ట్రయల్కి వెళ్తున్నప్పుడు కానీ, సిలువకి వెళ్తున్నప్పుడు కానీ, ఆ మార్గం కూడా వెళ్తున్నప్పుడు కానీ ఎవరు లేరు. ఇన్ఫాక్ట్ సిలువ దగ్గర ఎక్సెప్ట్ జాన్, యోహాను తప్ప మరి అందరూ పారిపోయారు, భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకా మమ్మల్ని కూడా చంపేస్తారేమో అనే భయంతో వాళ్ళు భయపడ్డారు. ఇంకా చెప్పాలంటే ఆ సిలువ దగ్గర స్త్రీలు ధైర్యంగా ఉన్నారు ఆయన వెంబడించిన వారు, కానీ పురుషులు చాలా మంది ఎక్సెప్ట్ యోహాను తప్ప అందరూ వెళ్ళిపోయారు. మరి పేతురైతే ఒక చిన్న పాప అడిగినప్పుడు, మీరు కూడా ఆ యేసయ్య శిష్యుల బృందంలో ఉన్నారు కదా అని అడిగినప్పుడు, లేదు అసలు నాకు ఆ యేసు ఎవరో తెలీదు అని మనకు తెలుసు. ఎన్నిసార్లు అది కూడా ఆయన తిరస్కరించారంటే 3 సార్లు వంకాడు. యేసు ఎవరు నాకు తెలియదని 3 సార్లు వంకాడు. మరి తోమా అనుమానించాడు. దట్స్ వై వి కాల్ థామస్ యాజ్ డౌటింగ్ థామస్. ఓకే, పేతురుని మనం దుడుకు పేతురు అంటాం. అంటే తొందరపాటుతనం ఎక్కువ ఆయనకి, ఏదేదో మాట్లాడిన తర్వాత ఆలోచించి బాధపడే వ్యక్తి ఆయన. యేసుక్రీస్తుని మరి నేను ముమ్మారు బొంకినటువంటి వ్యక్తి ఆయన. అలాగా మరి ఒక్కొక్కరిలో మరి యోహాను, యాకోబు వాళ్ళైతే ఉరిమిడి కుమారులు, అంటే వాళ్ళు షార్ట్ టెంపర్డ్ పీపుల్ అని వాళ్ళ గురించి మనం చదువుతాం. ఇలాగా ఒక్కొక్క శిష్యుల్లో ఒక్కొక్క బలహీనతలను మనం చూస్తూ ఉన్నాం. ప్రభు కొరకు వారి సమర్పణ కూడా అంత పెద్దగా లేదు. ఇంకా చెప్పాలంటే పేతురే పునరుత్థానము
అయిన తర్వాత కూడా, అంటే ప్రభుని సిలువేసిన తర్వాత కూడా మరి ఆయన ఎటువంటి నిర్ణయానికి వచ్చాడండి? ఇంకా ప్రభుని మరి మరణానికి చనిపోయాడు కాబట్టి మరి మన పరిస్థితి ఏంటి? కాబట్టి మనం కూడా మనం ఏదో పని చూసుకోవాలి కదా, ఇలాగుంటే ఎలాగని మళ్ళీ తిరిగి చేపలు పట్టడానికి ఆయన ప్లాన్ వేసాడు. సో కాబట్టి వాళ్ళు చూసారు, ఏమొచ్చింది? అనుమానం, అంటే సందేహం, అవిశ్వాసం కూడా బయలుదేరింది. అన్బిలీఫ్. ఓకే, భయం, ఒకవైపు అన్బిలీఫ్, అవిశ్వాసం, మరొక వైపు అన్సర్టనిటీ అబౌట్ ద ఫ్యూచర్, భవిష్యత్తును గురించినటువంటి అనిశ్చితి, ఏం జరుగుతుందో. మన గురుగారిని చంపేశారు, మరి శిలువకు అప్పగించేశారు, మన పరిస్థితి ఏంటి అని ఒక్కసారిగా ఆ యొక్క భయం, కలవరం, అన్ని పరిస్థితులతో వాళ్ళు ఉన్నారు. అయితే ఈ పెంతెకోస్తు అనుభవం తర్వాత శిష్యులందరూ కూడా వారి జీవితాలు పూర్తిగా మార్చబడ్డాయండి. ఓకే, దే ఆర్ నెవర్ ద సేమ్ అగైన్. ఇక ఆ విషయానికి వస్తే ఈ శిష్య బృందానికి పేతురుగా, అంటే లీడర్గా ఉన్నటువంటి పేతురుని తీసుకుంటే మరి వెంటనే నెక్స్ట్ సెక్షన్ లో మన పేతురు గురించి మనం చదువుతాం. పేతురే నిలబడి ప్రసంగించినట్టుగా చూస్తున్నాం. అంటే అప్పటిదాకా పిరికివాడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఎందుకంటే ఈ లైన్ చదివారు కదా, ఆర్డినరీ పీపుల్. ఓకే, హౌ దే హ్యావ్ టర్న్డ్ అవుట్ టు బి ఎక్స్ట్రాడినరీ పీపుల్. వాళ్ళైతే సామాన్య ప్రజలే, సాధారణ ప్రజలే. కానీ అందుకే యేసయ్య చెప్పారు అపోస్తలుల 1:8లో, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చి మీరు శక్తిని పొందేదారు. ఓకే, సో యూ విల్ రిసీవ్ పవర్. అప్పుడు ఆ పవర్ ఏం చేస్తుందంటే మనల్ని దేవుడి కొరకు ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ని కూడా చేయడానికి కూడా మనకు సాయం చేస్తుంది. ఆ రోజున అదే జరిగింది. అందుకే పెంతెకోస్తు ముందు వారి జీవితాలు, వారి సమర్పణ, వారి భక్తి, వారి ఆత్మీయ జీవితం, మరి వారు ప్రభువుని ప్రేమించే స్థాయి, ఓకే, వారు కలిగి ఉన్నటువంటి విలువలు, ఎథిక్స్ అన్ని ఒక ఎత్తు అయితే, పెంతెకోస్తు తర్వాత ఇక అవన్నీ కూడా మారిపోయాయి. ఆ స్టాండర్డ్స్ అన్ని కూడా మారిపోయాయి. ప్రభువుని ఇంక వాళ్ళు ప్రేమించే స్థాయి పెరిగింది, ప్రభుకు లోబడే స్థాయి పెరిగింది, ప్రభు కోసం మీకు ఏదైనా చేయాలి అనే వారిలో ఒక గొప్ప తీర్మానం తీసుకునే శక్తి పెరిగింది. ఓకే, తర్వాత ధైర్యం వచ్చింది. అప్పుడు దాకా పిరికివాడు ఉన్న పేతురు మన తర్వాత 3వ అధ్యాయంలో చూస్తాం. మరి ఇక్కడ 4వ అధ్యాయం 12లో ఉంటుంది. వారు 13లో వారు పేతురు, యోహానుల ధైర్యము చూచినప్పుడు, అంటే ఒకప్పుడు ధైర్యం లేదు, బిఫోర్ పెంతెకోస్ట్ ఎక్స్పీరియన్స్ ధైర్యం లేదు, కానీ పెంతెకోస్తు అనుభవం తర్వాత ధైర్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. ఇలాగున మనం ఒక్కసారి పరిశీలిస్తే పెంతెకోస్తు ముందు ఉన్నటువంటి వారి జీవితం, వారి జీవన శైలి, ప్రభు పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ, లేక సమర్పణ, లేక త్యాగము, లేక ధైర్యము, ఇవన్నీ కూడా వారి విలువలు అన్ని మారిపోయాయండి. సో వాట్ మేక్స్ ద డిఫరెన్స్? ఇట్స్ ద డివైన్ పవర్, గాడ్స్ పవర్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దట్స్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్. మన జీవితాల్లో దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తే మన జీవితాల్లో కూడా మరి గొప్ప కార్యం చేస్తుంది. అందుకే ఎఫెసీ పత్రిక 5:18లో గాడ్ డిజైర్స్ టు ఫిల్ ఎవ్రీ బిలీవర్. ఎఫెసీ పత్రిక 5:18లో ఒక మాట అక్కడ పౌలు గారు చెప్తారు. అది నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఎఫెసీ పత్రిక 5:18, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి, బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఓకే, తర్వాత అది యాక్చువల్గా మనం గనక రూట్ లాంగ్వేజ్ లో గ్రీక్ లో కనుక చదివితే కంటిన్యూ టు బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అంటే ఇట్స్ లైక్ ఎ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ప్రతిదినం కూడా ఆత్మ చేత నింపబడేటటువంటి జీవితం, అనుభవము మనకు కావాలి. స్పిరిట్ ఫిల్డ్ ఎక్స్పీరియన్స్. ఓకే, కాబట్టి అది చాలా మనకు ప్రాముఖ్యం. ఇక తర్వాత అక్కడ మనం చూసే ఇంకొక విషయం, ఇవాంజలిజం ఈజ్ నాట్ లిమిటెడ్ బై లాంగ్వేజ్, కల్చర్ ఆర్ బ్యాక్గ్రౌండ్. సో కాబట్టి ఇప్పుడు అక్కడ అనేక మంది లాంగ్వేజెస్, భాషలు మాట్లాడేవారు వచ్చారని చెప్పాను కదండి. కల్చర్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. కానీ సువార్త అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఓకే, దట్ ఈస్ నీడెడ్ ఫర్ ఎవ్రీవన్. దట్ ఈస్ నీడెడ్ ఫర్ ఎవ్రీవన్.
దట్స్ ఫస్ట్ సెక్షన్. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ సెక్షన్ లోకి వెళ్దామండి. ఎవరైనా బైబిల్స్ ఓపెన్ చేసిన వారు ప్లీజ్ రీడ్ ఫ్రమ్ 14 to 36. Acts 2, 14 to 36. చదవరా బ్రదర్? చదవండి brother. అయితే పేతురు ఆ పదునొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఎట్లనండి, యోదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దోషుల మీదను నా దోషాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగజేసేదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామను బట్టి ప్రార్థన చేయువారు రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. 36 దాకా అండి, 36 దాకా. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వల్ల మెప్పు పొందిన వానిగా మీకు కనపరచను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఇయుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవమార్గములు తెలిపితివి. నీ దర్శన అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండ పెట్టుదును అని దేవుడు తన ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము కాగా, ఆయన దేవుడు కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించున్నాడు. దావీదు పరలోకమున ఎక్కిపోలేదు. అయితే అతడెట్లనెను, నేను సత్తులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని నా ప్రభుతో చెప్పాను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశస్థమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. రైట్, థ్యాంక్ యూ అండి. సో నేను జనరల్గా చెప్తుంటాను, బైబిల్ చదివేటప్పుడు మీరు గట్టిగా, నిదానంగా, స్పష్టంగా, అర్థవంతంగా చదవాలని. చక్కగా సమర్పణ రావు గారు అవన్నీ కూడా ఫాలో అవుతూ చదివారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఓకే, గమనించండి. ఇప్పుడు ఈ సెక్షన్లో ఓకే, నేను 3
సబ్ సెక్షన్స్ గా డివైడ్ చేసి మనకు క్లారిటీ గురించి నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే ఆ రీతిగా వారు అపోస్తులు అందరూ కూడా మరి ఆ యొక్క దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క భాషలో మాట్లాడుతున్నారో, మరి కొందరైతే అక్కడ విభ్రాంతి నొందుతూ ఉన్నారు. మీరేంటి గలిలయలు మన భాషలో మాట్లాడుతున్నారేంటి, ఆ దేవుని కార్యాలు, ఆ దేవుని సువార్త, ఆ దేవుని యొక్క మహిమ గురించి మన భాషలో వివరిస్తుండగా అని వారు ఆశ్చర్యపోయారు. కొంతమంది అయితే వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం కూడా చేశారు. సో ఇంకెప్పుడైతే అలాగ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారో అక్కడ కన్ఫ్యూజన్ ఉంది, ఆ క్రౌడ్ లో కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజ్డ్ క్రౌడ్ కి మరి ఒక్కసారిగా సమాధానం చెప్పడం కోసం అక్కడ నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి పేతురు నిలబడి ఇంకా వాళ్ళందరితో కూడా, అంటే అపోస్తులు అందరూ ఉన్నారు అక్కడ, ఆయన ఇక లీడ్ రోల్ తీసుకొని వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. యూదయ మనుష్యులారా అని చెప్పి, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక, చెవియొగ్గి నా మాట వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కాదు, ప్రొద్దు పొడిచి జామైనను కాలేదు. అంటే అది ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 9 o'clock వాళ్ళు దాన్ని థర్డ్ అవర్ అని పిలుస్తారు. సో కాబట్టి ఇది ఇంకా 9 గంటలు కూడా అవ్వలేదు ఇంకా మార్నింగ్, అప్పుడే మేము తాగేస్తున్నాం అనుకుంటున్నారా? కాదు కాదు, వీరేమి మీరు అనుకున్నట్టుగా మత్తులైతే ఏమీ కాదు. కానీ మరి ఏం జరిగింది, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మేమందరూ ఏం మాట్లాడుతున్నామో వినండి. ఇది మీకందరికి కూడా తెలిసినట్టుగా పాత నిబంధనలో మరి యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము 28 నుండి 32 వరకు ఆనాడు ప్రవక్త ఆయన యోవేలు చెప్పినటువంటి ఆ ప్రవచనము ఈ రోజు, ఈ పెంతెకోస్తు రోజు నెరవేరుతూ ఉన్నది అని ఆయన చెప్పారు. కాబట్టి మరి ఆ వాక్య భాగానికి మనం వెళ్ళి చదువుదాం. ఎవరైనా మీ బైబిల్స్ ఓపెన్ చేసి యోవేలుకి రండి. యోవేలు ప్రవక్త 2వ అధ్యాయము 28 నుంచి 32 దాకా చదవండి. యోవేలు ప్రవక్త ఏమని ప్రవచించారు? హోషేయ తర్వాత ఉంటదండి యోవేలు, వన్ ఆఫ్ ది మైనర్ ప్రాఫిట్స్, చిన్న ప్రవక్తల్లో ఒకరైనటువంటి యోవేలు ప్రవక్త. చదవండి. చాప్టర్ 2 28 to 32. 28. చదవండి ఫాస్టర్ గారు. చదవండి సిస్టర్. ఫాస్టర్ గారు చదువుతుంది. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కొందురు, మీ యవనస్తులు దర్శనం చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పని కత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ వారుందురు. శేషించిన వారిలో యెహోవా పిలిచేవారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరూ రక్షింపబడుదురు. రైట్, థ్యాంక్ యూ అండి. గమనించి, ఇది యోవేలు మరి అనేక సంవత్సరాల ముందే ప్రవచించినటువంటి ప్రవచనం. ఆయన ఆ 28వ వచనంలో స్టార్టింగ్ మీరు చూస్తే సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అని చెప్పడం జరిగింది. సో అక్కడ సర్వజనులు అని కనుక ఆలోచిస్తే అక్కడ అందరూ ఉన్నారు. అక్కడ కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, యవ్వనులు ఉన్నారు, మరి వృద్ధులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. సో అందుకని సర్వజనుల మీద కూడా ఇక దేవుడు తన యొక్క ఆత్మను కుమ్మరించబోతున్నాడు. కుమ్మరించిన తర్వాత ఎవరెవరిలో ఎటువంటి కార్యం జరగబోతుందో అనేది కూడా అక్కడ చాలా స్పష్టంగా కూడా వ్రాయబడింది. యవనులు వారిలో కుమార్తెలు, మీ కుమారులు కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురని, ముసలి వారు కలలు కందురని, యవను దర్శనాలు చూస్తారని, ఓకేనా, పనివారి మీద పనికత్తెల మీద కూడా. అంటే ఇంకా దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఇంకా వీళ్ళు పని వాళ్ళు, వీళ్ళు పని, లేకపోతే వీళ్ళు పేదవారు, వీళ్ళు ధనవంతులు అనే తేడా ఏది లేకుండా, లేక వీళ్ళు పురుషులు స్త్రీలు అనే ఏ తేడా లేదు. ఎందుకంటే అప్పట్లో ఆ తేడాలన్నీ ఉన్నాయి.
రైట్. అప్పట్లో ఆ యొక్క డిస్క్రిమినేషన్ అనేది ఉంది. కానీ అంత్య దినములలో దేవుడు ఇటువంటి కార్యాన్ని చేసినప్పుడు ఇంకా అక్కడ ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ, ఎటువంటి డిస్క్రిమినేషన్ కానీ, వివక్ష కూడా తావు లేకుండా దేవుడు పరిశుద్ధాత్ముడు అధికారికంగా వచ్చినప్పుడు ఈ కార్యాలన్నీ కూడా దేవుడు చేస్తాడు అని ఎగ్జాక్ట్లీ ఆ యొక్క వచనాలను ఆయన చెప్పినట్టుగా యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అని పేతురు ఇక్కడ ఆ వచనాలన్నీ కూడా ఎగ్జాక్ట్లీ ఆ టెక్స్ట్ ఎక్కడ దాకా ఇప్పుడు మనం చదివాం కదా, యోవేలు 2:28-32 దాకా అది తీసుకొని ఇప్పుడు ఆయన దాన్ని వారికి వివరిస్తూ ఉన్నారు. అక్కడ వచ్చినటువంటి ఆ యూదులందరికీ కూడా ఆయన ఈ రీతిగా వివరిస్తున్నారు. చెప్పిన తర్వాత అంటే వాక్య భాగాన్ని చదివిన తర్వాత, ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనబరచును. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. చూడండి, ఆయన ఇప్పుడు దేవుని ప్రణాళికను వారికి వివరిస్తూ ఉన్నారు. అంటే మీరు చాలా మంది యేసుక్రీస్తుని మీ వద్ద జీవించారుగా మొన్నటిదాకా. అయితే మీరేం చేశారు? ఆ యేసుని మెస్సయ్యాగా అంగీకరించలేదు. అంగీకరించకుండా అతను ఏం చేశారు? దుష్టుల చేత దుష్టులకు అతన్ని అప్పగించి సిలువ వేయించేశారు. మీరు ఒక పెద్ద తప్పు చేశారు. అసలు ఆయన యేసు అని పేరుతో ఈ లోకానికి వచ్చిన వ్యక్తే క్రీస్తు. ఆ రోజుల్లో గమనించండి, యూదులందరూ కూడా మెస్సయ్య కొరకు ఎదురు చూసేవారు. యూదుల్లో సుమారు ఒక 6 తెగలు ఉన్నారు. అదే ఒక్కొక్క తెగకు ఒక్కొక్క రకమైన భేదాభిప్రాయాలు ఉంటాయి. అయినప్పుడు కూడా కామన్ గా అందరూ ఒక విషయం మీద అంగీకరించే విషయం ఏంటంటే మెస్సయ్య గురించి. మిగతా విషయాలు వాళ్ళు ఏకీభవించరు, కానీ మెస్సయ్య విషయంలో అన్ని రకాల తెగలు, ఓకే, ఆల్ టైప్స్ ఆల్ గ్రూప్స్ ఆఫ్ జూయిష్ పీపుల్ దే అగ్రీ ఫర్ మెస్సయ్య. మెస్సయ్య విషయంలో అంగీకరించేవారు. మరి వాళ్ళందరూ కూడా ఎదురు చూశారు. కాకపోతే వారు ఎటువంటి మెస్సయ్య కోసం ఎదురు చూశారు అంటే ఆయన ఒక రాజులాగా వచ్చి అండ్ ఒక రాజకీయ నాయకుడిలాగా వచ్చి, ఓకే, తన రాజ్యాన్ని లేక తన పార్టీని పెట్టి ఆనాటి కాలపు రోమీలతో, ఆ రోమా చక్రవర్తులతో ఎవరైతే హింసిస్తూ ఉన్నారో వీరిని, లేక ఎక్కువ సుంకాలు, ట్యాక్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో వీళ్ళకి విధిస్తూ ఉన్నారో, మరి అటువంటి వారి మీద యుద్ధం ప్రకటించి, యుద్ధం చేసి, యుద్ధంలో గెలిచి వీరికంటూ ఒక స్వాతంత్రాన్ని, ఇండిపెండెన్స్ని, ఫ్రీడమ్ని, ఓకే, ఇవ్వాలని ఒక పొలిటికల్ యాంగిల్లో ఒక రాజకీయ పరంగా ఒక రాజు రావాలని వారు కోరుకున్నారు. వాస్తవంగా మరి ఈయన రాజే. మరి పిలాతు అడిగాడు కదా, నీవు రాజు అంటే, నీవు అన్నట్టే అన్నాడు కదండి. ఓకే, రాజే. అయితే నా రాజ్యము ఈ భూమికి సంబంధించింది కాదు, నా రాజ్యము పర సంబంధమైనది అని అక్కడ ఆయన చెప్పడం జరిగింది. సో కాబట్టి ఆ రీతిగా ఆయన రాజుగా వచ్చాడు. ఆయన రాజుగా వచ్చి ఏ కార్యం చేయాలో ఆయన చేశాడు. కానీ మీరే ఆయన్ని అంగీకరించలేదు. అంతే కదండి. మరి వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఆయన తన స్వకీయులకు వచ్చాను, కానీ వారు ఆయనను అంగీకరించలేదు. కాబట్టి ఈ 21 దాకా ఉన్నటువంటి సెక్షన్ మనం చూసినప్పుడు ఆయన ఏ రీతిగా వీరు క్రీస్తుని తిరస్కరించారో మాట్లాడుతున్నారు. ఇంకా 22-32 వరకు కూడా యేసు ప్రభు యొక్క జీవితం గురించి, మరణం గురించి, పునరుద్ధానం గురించి ఆయన అవన్నీ కూడా వివరించారు. యేసుక్రీస్తు ఏ రీతిగా అద్భుతాలు చేశాడు. ఇక తర్వాత మరి ఆయన మరి సరే మీరైతే ఆయన సిలువ వేశారు. అయితే తర్వాత ఏం జరిగింది? వర్స్ 24 చూద్దామండి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. సో కాబట్టి ఆయన యొక్క పునరుత్థానం గురించి ఇక్కడ మళ్ళీ మాట్లాడుతున్నారు. ఈ స్పీకింగ్ అబౌట్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీరైతే ఆయన సిలువ వేశారు, కానీ ఆయన మరి దేవుడు ఆయన్ని మృతులో నుంచి లేపాడు. హీ ఈస్ రిజరక్టెడ్. ఓకే, ఇక తర్వాత ఏం చేస్తున్నారు? ఆయనను గురించి దావీదు ఇట్లా నేను అని ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దాకా యోవేలు గురించి మాట్లాడారు కదా, యోవేలు ప్రవచనాల గురించి, ఎలాగైతే అంత్య దినాల్లో దేవుడు ఏ రీతిగా తన ఆత్మను అందరి మీద కృమ్మరిస్తున్నాడు దాని గురించి చెప్పారు. ఇప్పుడు ఇక నెక్స్ట్ కీర్తనలు 16 నుంచి, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 25-28 దాకా ఉన్నటువంటి వాక్య భాగము అనేది
కీర్తనలు 16 నుంచి ఎగ్జాక్ట్లీ ఆయన కోట్ చేస్తున్నారు. ఓకే, సో ఆయనను గురించి అంటే మెస్సయ్యను గురించి లేక క్రీస్తు గురించి దావీదు ఇట్లా అన్నాడు అని, ఇక నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు గనుక నేను కదల్చబడను, నా కావున హృదయం ఉల్లసించను, నా నాలుక ఆనందించను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని పులుపటనీయము, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు అనేటటువంటి మాటలు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదుని గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడిను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉంది. అతడు ప్రవక్త అయి ఉండను గనుక అతడు గర్భఫలంలో నుండి ఆయన సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టును అని దేవుడు మనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగిరి. క్రీస్తు అయితే పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరం కులిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. చూడండి, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యూదులు కాబట్టి, ఒకవేళ అన్యులైతే వాళ్ళకి ధర్మశాస్త్రం సంబంధించిన ప్రవచనాలు వారికి అర్థమయ్యేవి కావు. వచ్చిన వారందరూ కూడా యూదులు కాబట్టి మరి ఆయన ఏం చేశారంటే వారందరికీ కూడా ఆ యొక్క పాత నిబంధనలు ఉన్నటువంటి ఆ యొక్క వచనాలు, యోవేలు ప్రవచనం, యోవేలు 2వ గ్రంథం, అలాగే ఇప్పుడు 16వ కీర్తన, రైట్, తర్వాత 30 వచనం ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఆయన కీర్తన 110లో ఉన్నటువంటి ఒక వచనాన్ని కూడా తీసుకున్నారు. కీర్తన 16 ప్లస్ కీర్తన 110, అలాగే యోవేలు గ్రంథం యొక్క ప్రవచనం. సో ఈ 3 పాత నిబంధన లేఖనాలకు సంబంధించినటువంటి, అది కూడా క్రీస్తు సంబంధించినటువంటి ప్రవచనాలు, అలాగే అంత్యకాలం ఏ రీతిగా దేవుడు తన ఆత్మను అందరి మీద కూడా కుమ్మరిస్తారు దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. అంటే సాక్షులం అంటే మనం తెలుసు కదండి, ఐ విట్నెసెస్, ఎవరైతే దగ్గరుండి ఒక కార్యం జరుగుతుండగా చూస్తారో వారి మరి సాక్షులు. మరి యేసయ్య యొక్క మరణానికి కానీ, మరి సమాధి చేయబడ్డానికి కానీ, పునరుత్థానానికి, అలాగే ఆరోహణకు మరి వీరే సాక్షులు. సో కాబట్టి అది ఒక ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కూడా పేతురు అక్కడ వచ్చినటువంటి జనాలకు అందిస్తూ ఉన్నారు. అంటే మేమే ఇదంతా చూసాము, మా కళ్ళారా ఆయన చూసాము, మేము అనుభవించాము, ఆయనతో కలిసి తిరిగాము, ఆయన చెప్పిన బోధలు విన్నాము, ఆయన ఏ రీతిగా మరి మా పాపాలు క్షమించాడో ఆ యొక్క అనుభవం మేము పొందుకున్నాం, ఆయన ఇచ్చినటువంటి శాంతిని మేము పొందుకున్నాం. ఓకే, దానికి మేమే సాక్షులు అని ఇవన్నీ కూడా ఆయన చెప్తూ వచ్చారు. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చించబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఓకేనండి. సో కాబట్టి అంటే వాళ్ళందరికీ ఆయన వివరిస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళు తాగేస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు, ఆ పిచ్చి పిచ్చిగా అన్నట్టు కొంతమంది అనుకున్నారు కదా, దానికి వివరణ అనమాట ఇదంతా కూడా. పేతురు చెప్తున్నాడు, లేదు లేదు, ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారైతే ఆకాశమునికి ఆయన వెళ్ళి, అంటే పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండి ఇక పరిశుద్ధాత్మను గూర్చి, అలాగే తండ్రి వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని కుమ్మరించి ఉన్నాడు. కాబట్టే మేము ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని యొక్క మహిమను గురించి వివరిస్తున్న మాటలు ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. సో కాబట్టి ప్రభు యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ మరణం గురించి కానీ, ఆయన పునరుత్థానం గురించి కూడా, ఆ దేవుని యొక్క గొప్పతనం గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క 32, 36 వరకు కూడా ఉన్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో. ఓకే, సో కాబట్టి ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద స్పిరిట్స్ అవుట్ పోరింగ్. ఓకే, యేసు ప్రభు యొక్క జీవితం కానీ, మరణం కానీ, పునరుద్ధానం కానీ గమనించండి. ఒకవేళ మనం కూడా ఎవరికైనా సువార్త చెప్పాల్సి వస్తే, రైట్, మనం ఖచ్చితంగా ఇక్కడ నేను హైలైట్ చేసినట్టుగా ప్రొక్లమేషన్ ఆఫ్ జీసస్ లైఫ్, డెత్ అండ్ రిజరెక్షన్. ఓకే, ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు, మనము టచ్ చేయాల్సిన విషయాలు. పేతురు ఎలాగైతే వాటిని టచ్ చేశారో ఆనాటి యూదుల సమాజానికి నొక్కి ఒక్కానించి ఆ మరణం యొక్క ప్రాముఖ్యత, ఓకే, ఆయన జీవితం యొక్క ప్రాముఖ్యత, మరణం యొక్క ప్రాముఖ్యత, అలాగే పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యత. అండ్ దేర్ ఆల్ వెరీ యూనిక్ థీమ్స్ కదండి. ప్రపంచంలో
ఏ ఒక్కరి జీవితంలో కూడా జరగని రీతిగా యేసుక్రీస్తు యొక్క ప్రభు జీవితం ఉన్నది, ఆయన మరణం ఉన్నది, అలాగే ఆయన పునరుత్థానం కూడా. సో కాబట్టి ఇక్కడ మరి చాలా అద్భుతంగా ఆయన సువార్తను ప్రకటించారు. ఇప్పుడు మనం కూడా ఎవరికైనా సువార్త ప్రకటించాలంటే మనం ఎలా చెప్పాలంటే నేను కొంతమంది డౌట్ ఉండొచ్చు. సింపుల్, ఓకే, టాక్ అబౌట్ దీస్ 3 things ఇనఫ్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ టెక్స్ట్ మనం బేస్ చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం గురించి మాట్లాడండి. ఆయన ఎలా జీవించాడు, ఆయన జీవితం, తర్వాత ఆయన మరణం, ఎందుకు మరణించవలసి వచ్చింది, ఎలా మరణించాడు, తర్వాత మరణించిన తర్వాత ఆయన జీవితం ఇక సమాధిలోనే ఉండిపోలేదు కదా, ఆయన తిరిగి లేచాడు కదా. మరి ప్రపంచంలో ఎవరు కూడా మరణించిన వ్యక్తి తిరిగి లేవలేదు, కాబట్టి యేసుక్రీస్తు మాత్రమే తిరిగి లేచిన వ్యక్తి లేక దేవుడు. కాబట్టి ఆ యూనిక్నెస్ ని, ఆ ప్రత్యేకతను మనం కూడా ఇతరులకు సువార్త చెప్పేటప్పుడు మరి మనం కూడా చెప్పగలగాలి. దట్స్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ పీటర్ ఈ సెక్షన్ లో. రైట్, ఇక్కడ అప్లికేషన్ అని నేను కొన్ని పాయింట్స్ రాశాను కదండి, చదవండి ప్లీజ్ ఆ పాయింట్స్. Preaching must be Christ-centered, scripture-based, and spirit-led. ఎగ్జాక్ట్లీ. మనం ఇక్కడ పేతురు నుంచి నేర్చుకున్న విషయం ఏంటి అంటే, పీటర్ సర్మన్ నుంచి, పీటర్ సర్మన్ ఈస్ క్రైస్ట్ సెంటర్డ్ సర్మన్ కదండి. ఈ టెక్స్ట్ తీసుకున్నాడు ఆయన, 3 వాక్య భాగాలు తీసుకున్నప్పుడు ఇదంతా కూడా యేసుక్రీస్తు జీవితము, మరణము, పునరుత్థానం మీద ఆధారపడి ఉన్నటువంటి వాక్య భాగం. ఓకే, క్రీస్తుని ఆయన ఘనపరుస్తూ ప్రజలకు అసలు యేసుక్రీస్తు ఎవరో ఆయన వారికి బోధిస్తూ ఉన్నారు. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి యూదులకు వాళ్ళు ఏమనుకున్నారంటే, శిలువ మీద చనిపోయాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు, ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైనా సరే ఒక ట్రీ, ఒక మాను మీద వేలాడిన వాడు ఎవరంటే శాపగ్రస్తుడు. కర్స్డ్ ఇస్ ద వన్ హూ హంగ్ అనే ట్రీ. కాబట్టి వీళ్ళ ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు యూదుల ఒపీనియన్, యేసుక్రీస్తు ప్రభుని మరి ఆ మ్రాను మీద, అంటే శిలువ మ్రాను మీద వేలాడదీశారు కాబట్టి, చంపేశారు కాబట్టి ఆయన శపించబడినటువంటి వాడు అని అతన్ని చూస్తున్నారు. కానీ అసలు ఆయనే రక్షకుడు, ఆయనే మెస్సయ్య, ఆయన ద్వారా రక్షణ వారికి తెలియదు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా మరి కొంతమంది నమ్ముతున్నారు, ఇంకా కొంతమంది ఇప్పుడు కూడా ఇంకా నమ్మని యూదులు ఇంకా ఉన్నారు. అయితే సో ఆయన కూడా యూదుడిగా ఉన్న వ్యక్తే కాబట్టి పేతురు చెప్తున్న మాటలు కూడా హిస్ ప్రీచింగ్ వాజ్ క్రైస్ట్. తర్వాత స్క్రిప్చర్ బేస్డ్, అందుకే ఆయన యోబేలు ప్రవచనాలను, దావీదు చెప్పినటువంటి మాటలను కూడా కీర్తన 16, కీర్తన 119 కూడా ఆయన కోట్ చేసి, అంటే ఆయన చెప్తుంది ఏదో సొంతంగా ఆయన అభిప్రాయాలు, హిజ్ ఒపీనియన్స్ కాదు కదండి. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచించిన ప్రవచనాలను ఆయన తీసుకొని, ఓకే, ఒక చక్కని ఇంటర్ప్రిటేషన్ ని, వ్యాఖ్యానాన్ని ఆయన ఇస్తూ ఉన్నారు. అలాగే హి వాజ్ స్పిరిట్ లెడ్, ఆ మాటలు చెప్పడానికి దేవుని ఆత్మ ద్వారా అతడు నడిపించబడ్డాడు. అంటే ఏ మాటలు చెప్పాలో, ఎలా చెప్పాలో అవన్నీ కూడా ఏదో మన సొంత మానవ ఉద్రేకాలతో కాకుండా దైవావేశపూరితంగా ఉండాలి. ఓకే, జీవితం కానీ, మన బోధ కానీ, ఓకే, ఏదో మానవ ఆవేశం, ఇమోషనలిజం కాదు కానీ, హ్యూమన్ ఎమోషన్స్ కాదు కానీ, ది ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ, దైవావేశం, మానవ ఆవేశం కాదు, దైవావేశము అనేది మనకు ఉండాలి. సో దట్ ఈస్ వాట్ స్పిరిట్ లెడ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్ అబౌట్. తర్వాత 2వ పాయింట్ కూడా చదవండి, ఇక్కడ నేనే మెన్షన్ చేశాను. We are called to proclaim the risen Christ with courage, even in hostile environment. రైట్, అక్కడ కొంతమంది క్రౌడ్ ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు తాగేస్తున్నారా, ఓకే, ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నారు ఇక్కడ అని వాళ్ళని అక్కడ ఏంటి అపార్థం చేసుకొని అపహాసం చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఓకే, వీరికి వ్యతిరేకులు కూడా ఉన్నారు, వ్యతిరేకత ఉంది. అయితే వ్యతిరేకతల మధ్యలో కూడా వారు క్రీస్తును గురించిన సువార్తను ధైర్యంగా ప్రకటించారు. ఓకే, అది అక్కడ మనం నేర్చుకునే విషయం. ఇంకొక విషయం ఉంది, చదవండి. Peter's transformation shows what the Holy Spirit can do with a formerly fearful person. రైట్, ఇంతకుముందు చెప్పాను కదండి, పేతురు ఒకప్పుడు పిరికివాడు కదండి. దురుగు పేతురు అనే పేరు ఉంది అతనికి. అలాగే పిరికి పేతురు అని కూడా మనం పెట్టచ్చు, ఎందుకంటే భయపడ్డాడు కదా, పారిపోయాడు కదా. యేసుక్రీస్తు నేను ఎలాగంటే ముమ్మారు బొంకాడు కదా.
అయితే అందుకే నేను చెప్పాను, పీటర్స్ లైఫ్ బిఫోర్ పెంటికాస్ట్, పీటర్స్ లైఫ్ ఆఫ్టర్ పెంటికాస్ట్ ఎక్స్పీరియన్స్ వాస్ డిఫరెంట్ కదండి. సో దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి తర్వాత ఒక వ్యక్తి యొక్క జీవితము అది పూర్తిగా మారిపోతుంది. సో యు సీ ట్రాన్స్ఫర్మేషన్. ఒక వ్యక్తిలో ఒక గొప్ప ఆత్మ సంబంధమైన మార్పు ఎప్పుడు కలుగుతుందంటే, ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి చేత ఆ వ్యక్తి నింపబడతాడో అప్పుడు. రైట్. సో మన జీవితాల్లో కూడా ఎప్పుడు కొన్ని బ్రేక్ త్రూస్ వస్తాయి, ఎప్పుడు కొన్ని చైన్స్ తెగిపోయి కొన్ని బంధకాల నుంచి విడిపించబడి మన జీవితాల్లో కూడా ఒక గొప్ప దీవెన రావాలి అంటే, ట్రాన్స్ఫర్మేషన్, దైవికమైన మార్పు మన జీవితాల్లో జరగాలి అంటే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు ఆ యొక్క అనుభవాన్ని మరి మనం కూడా పొందుకోగలం. రైట్. ఇప్పుడు 3వ సెక్షన్లోకి వెళ్దామండి. 37 నుంచి 41 దాకా చదవండి. ప్లీజ్ రీడ్ వర్సెస్ ఫ్రమ్ 37 to 41. పాస్టర్ గారు చదివేయండి. చదవండి. సమర్పణ్ గారు. పర్లేదు, ఎవరైనా పర్లేదు, నో ప్రాబ్లం. వారు ఈ మాట విని హృదయములు నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును పరమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరిచేయందును, ప్రార్థన చేటు యందును ఎడతెగక ఉండిరి. రైట్. థ్యాంక్ యూ అండి. గమనించండి, ఇక్కడ మరి ప్రజల స్పందనను మనం చూస్తున్నాం. ఎప్పుడైతే పేతురు ఆ రోజు నిలబడి ఆ వాక్యాలన్నీ కూడా ఆయన ఎత్తి చెప్పి దాన్ని వివరించి యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఏ రీతిగా అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయో చెబుతూ, ఇక తర్వాత ఏ రీతిగా పరిశుద్ధాత్మను ప్రభు ఏ రీతిగా పంపించి వారిని అభిషేకించారో ఆ విషయాలన్నీ కూడా చెబుతూ ఉండగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం గురించి, అలాగే ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఉండగా గమనించండి, వారిలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. పరిశుద్ధాత్ముడు చేసే పని కూడా అదే. చూడండి, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని ఉంది. కింద ఫుట్ నోట్స్ లో ఏముందండి? నొచ్చుకొని దగ్గర పొడవబడి అని ఉంటుంది. ఓకే. సో కాబట్టి అంటే పేతురు అక్కడ నిలబడి ఆయన వాక్యం చెబుతూ ఉండగా వారి హృదయంలో అంటే ఎవరో పొడిచినట్టు, ఓకే, వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం వచ్చిందనమాట. అంటే ఏదో గుచ్చుకుంటున్నట్టు, పొడుస్తున్నట్టు. ఓకేనా? అది తప్పకుండా దేవుడు వారి హృదయంలో ఏదో కార్యాన్ని చేస్తూ ఉన్నాడు, వారిని ఒప్పింప చేస్తూ ఉన్నాడు. ఓకే, వారి పాపాన్ని పరిశుద్ధాత్ముడు ఒప్పింప చేస్తున్నాడు. అసలు దేవుడు ఎవరో అనే విషయాన్ని దేవుడు వారికి ఒప్పింప చేస్తున్నాడు. గమనించండి, ఆ కన్విక్షన్ అనేది వారిలో వస్తూ ఉంది. ఆ కన్విక్షన్ వారిలో వస్తుంది. మరి ఆ కన్విక్షన్ ఎవరు తీసుకొస్తారండి? సాధారణంగా ఒక వ్యక్తిలో ఒప్పుకోలు ఎవరు తీసుకుని వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, ఆ వాక్యం మనకు యోహాను సువార్త 16వ అధ్యాయము 8లో ఉంది. ప్లీజ్ రీడ్ John 16:8. ఆయన వచ్చి పాపంని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకంను ఒప్పుకొన చేయండి. రైట్. పరిశుద్ధాత్ముడు చేసే 3 పనులు అక్కడ ఉన్నాయి. ఎవరైనా రాసుకుంటుంటే రాసుకోవచ్చు. పరిశుద్ధాత్మ చేసే 3 కార్యాలు ఏంటంటే, ఒకటి, ఆయన వచ్చినప్పుడు
మన పాపం గురించి ఆయన ఒప్పింప చేస్తాడు. ఓకే, అబౌట్ అవర్ సిన్. రెండవది నీతిని గురించి. నీతిని అన్నప్పుడు అది దేవుని నీతి గురించి, అంటే దేవుడు ఎవరో కూడా, దేవుని యొక్క స్వభావం ఏంటో కూడా ఆయన ఒప్పింప చేస్తాడు. ఓకే, అంటే దేవుని గురించి ఒప్పింప చేస్తాడు. దేవుడు ఎవరో, మనం ఎవరు కూడా ఒప్పింప చేస్తాడు. ఇక తీర్పు అంటే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా ఏం జరగబోతుందో ఆ విషయాలను ఆయన మనల్ని ఒప్పింప చేస్తాడు, లేక ఒప్పుకొని చేయను. ఓకే, కన్విక్షన్ ని పరిశుద్ధాత్ముడే మనకిస్తారు. సో కాబట్టి అక్కడ పరిశుద్ధాత్మ కార్యం అనేది ఎగ్జాక్ట్ ఎలా జరిగిందంటే కేవలం అపోస్తులు మాత్రమే ఆత్మశక్తి చేత నింపబడడం కాకుండా అక్కడ వచ్చినటువంటి ఆ సాధారణ విశ్వాసులు, ఆర్డినరీ పీపుల్, ఓకే, అనేక దేశాల నుంచి వచ్చినటువంటి వారు కూడా దేవుడు అక్కడే కార్యం చేశాడు. ఓకేనండి, వారు కూడా అందుకే ఆ యొక్క కన్విక్షన్ వారిలోకి వచ్చింది. ఓకే, అప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఏం చేయాలి, మేము చెప్పండి, మేమేం చేయాలి సహోదరులారా అంటే మొత్తం అపోస్తలందరినీ కలుపుకొని వాళ్ళందరూ అడిగినప్పుడు అప్పుడు పేతురు మళ్ళీ దానికి సమాధానంగా ఏం చెప్పారండి, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు బాప్తిసం పొందుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. సో యు సీ ద కమాండ్ దేర్. అక్కడ ఒక ఆజ్ఞ ఏంటంటే మారు మనస్సు పొంది బాప్తిసము తీసుకోవాలి. సో మారు మనస్సు అన్నప్పుడు మెటానోయా అనే ఒక గ్రీక్ వర్డ్ అక్కడ వాడారు. సో అక్కడ మరి మన యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చడం ద్వారా మన ప్రవర్తనలు కూడా మార్పు రావడము అని ఒక అర్థం ఉంది మారు మనస్సు అన్నప్పుడు. ఇంకొక అర్థం ఏంటంటే అప్పటి వరకు ఒక డైరెక్షన్ లో ఒక విధానంలో వెళ్తున్నటువంటి వారు తమ దిశను మార్చుకొని రూట్ మార్చుకొని ఇంకొక కొత్త రూట్ లో ప్రయాణించారు. అంటే అప్పటిదాకా ఇలాగ ప్రవర్తిస్తున్న వారు ఒకలాగా ఆలోచిస్తున్నటువంటి వారు తమలో మార్పు కలగడం ద్వారా అది తప్పు అని తెలుసుకొని అది విడిచిపెట్టి ఇక వేరే కొత్త మార్గంలో వెళ్ళడం, అది రిపెంటెన్స్ అన్నప్పుడు. ఓకే, ఇన్ అదర్ వర్డ్స్ టర్నింగ్ అవే ఫ్రమ్ సిన్ అండ్ టర్నింగ్ టువర్డ్స్ టు గాడ్ ఇన్ ఫెయిత్. పాపం నుంచి వైదొలగి దేవుని వైపు విశ్వాసముతో చూడడం మారు మనస్సు. ఇంకొక అర్థం ఉంది. కాబట్టి పేతురు ఆ విషయాన్ని స్పష్టంగా వారికి ఆ రోజు తెలియజేశాడు, రిపెంట్ అండ్ బి బ్యాప్టైజ్డ్, అప్పుడు వీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారు అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఆయన ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులకు అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందిన వారితో చెప్పారు. ఓకే, అప్పుడు ఇంకా ఆ రోజు వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమంది ఇంచుమించు ఎంతమంది అండి, 3,000 మంది చేర్చారు. సో అప్పుడు అక్కడ కన్వర్షన్ ఎంతమంది జరిగిందంటే 3,000 souls were added to the church that day. దేవుడు చేసినటువంటి కార్యము అదండి, అది పరిశుద్ధాత్మ కార్యం. అందుకే మనం దీన్ని అపోస్తుల కార్యాలని పరిశుద్ధాత్మ కార్యాలని మనం పిలుస్తాం. ఎందుకంటే చూడండి, అది మరి మామూలు విషయం కాదు కదండి. ఒక వ్యక్తి 3,000 మందిని ఒప్పించాలంటే అది మాటలు కాదు. ఓకే, అయితే అది పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాలను చూసాం కదా 37లో వారి హృదయంలో నొచ్చుకొని పొడబడి అంటే ఆ ఉప్పుకోళ్ళు కలిగజేసింది పరిశుద్ధాత్ముడే. సో కాబట్టి అది గొప్ప, ఇట్స్ వండర్ఫుల్ రెస్పాన్స్ కదండి. కాబట్టి ఎప్పుడైతే పేతురు ఆ క్రీస్తుని గూర్చి ఆత్మచేత నడిపించబడినటువంటి ఆ యొక్క సందేశాన్ని తెలియచేశారో ప్రజల నుండి ఆ దినాన గొప్ప స్పందన మనం చూస్తున్నాం. దట్స్ హౌ ది బిగినింగ్ ఆఫ్ ద చర్చ్. ఆదిమ సంఘము ఆ రీతిగా ఆవిర్భవించింది, ఆ రీతిగా జన్మించింది. ఓకే, ఇక్కడ అప్లికేషన్ చదవండి, మనం ఎలా అన్వయించుకోవాలి ఈ ప్యాసేజ్ ని చదవండి. The gospel demands a response, repentance and faith. ఎస్, ఖచ్చితంగానండి. మనం సువార్త ప్రకటించినప్పుడు ప్రజల నుంచి ఆ స్పందన అంటే పశ్చాత్తాపము, విశ్వాసం, అవి రెండు కలగాలి. అవి రెండు కలగాలనే సంఘము కూడా ప్రార్థన చేయాలి. మరి మనమైతే కేవలం ప్రకటించేవారు మాత్రమే, మరి వారిలో ఉండి కార్యం చేసేది, ఆ ఒప్పుకోలు కలిగించేది, వారి పాపాలు క్షమించేది, వారి జీవితాన్ని పూర్తిగా మార్చివేసేది, ఇదంతా కూడా మరి దేవుడు చేసే కార్యం. కాబట్టి మరి మనం ఇతరులకు సువార్త ప్రకటిస్తూ ఉండగా దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే వారి హృదయంలో ఆ కార్యం చేయాలి అని పశ్చాత్తాపము మరి విశ్వాసం కలగాలని మనం ప్రార్థించాలి. ఓకే, రైట్. ఇక తర్వాత బ్యాప్టిజం ఈజ్ నాట్ ఆప్షనల్. Application. Optional. Baptism is not optional.
It is a public declaration of a new life in Christ. సో అక్కడ పేతురు చెప్పినట్టుగా మరి బాప్తిసం తీసుకోవడం అనేది ఏదో మనకి అవకాశం ఉంటే తీసుకుంటాం లేకపోతే లేదు అని మన యొక్క అనుకూలతను బట్టి కాదు, కానీ దేవుని ఆజ్ఞను అనుసరించి ఓకే మనము బహిరంగంగా ఒక డిక్లరేషన్ ఇస్తున్నాం. ఓకే, ఏంటి? నేను యేసుక్రీస్తుకు చెందిన వ్యక్తిని, యేసుక్రీస్తు నా జీవితాన్ని మార్చాడు, నేను యేసుక్రీస్తులో నూతన జీవితాన్ని పొందుకున్న వ్యక్తిని అని చెప్పి ఒక పబ్లిక్ డిక్లరేషనే బ్యాప్టిజం. ఓకే, అది సో అంటే బాప్తిస్మాన్ని గురించి కూడా ఒక వివరణ అక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత లాస్ట్ వర్డ్ అండి, లాస్ట్ లైన్. Evangelism should be accompanied by a clear call to action and hope. రైట్, మనం ఇతరులకు సువార్త చెప్పినప్పుడు సువార్తను మనం చెప్పడం మాత్రమే కాకుండా ఇక వారు దానికి స్పందించడానికి ఒక పిలుపును మనం ఇవ్వాలి. ఓకే, సో ఆ పిలుపుకు స్పందిస్తే కూడా ఎటువంటి నిరీక్షణ పొందుకుంటారో, ఎటువంటి రక్షణ గాని నిరీక్షణ గాని వారు పొందుకుంటారో అది మనం స్పష్టంగా ఇతరులకి చెప్పగలగాలి. ఓకే, అప్పుడు వారు దాన్ని రిసీవ్ చేసుకొని స్పందించేవారుగా ఉంటారు. సో ఓవరాల్ గా ఈ సెక్షన్ లో 37 వచనం నుండి 41 దాకా వాట్ వి సీ హియర్ ఈస్ ద రెస్పాన్స్, ద వండర్ఫుల్ రెస్పాన్స్ ఫ్రమ్ ద క్రౌడ్. అక్కడ ఉన్నటువంటి వచ్చిన వారిలో మరి ఒక మంచి స్పందనను మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఇక నెక్స్ట్ సెక్షన్ లోకి వెళ్దామండి. దట్ ఈస్ ద లాస్ట్ వన్. ఓకే, ఒకసారి చదవండి. 43 to 47. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను. సారీ, 42 అండి, 42 నుంచి చదవండి. మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడ తెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటెంట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అను దినము వారితో చేర్చుచుండెను. రైట్, థ్యాంక్ యూ అండి. ఇది చివరి సెక్షన్, లాస్ట్ సెక్షన్ ఆఫ్ ద చాప్టర్ 2. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్. ఎందుకంటే ఇక్కడ వాట్ వి సీ హియర్ ఈస్ ద లైఫ్ ఇన్ ద అర్లీ చర్చ్. నేను అక్కడ టైటిల్ ఇచ్చాను కదా నా స్లైడ్ మీద, లైఫ్ ఇన్ ద అర్లీ చర్చ్. ఆదిమ సంఘంలో వారి జీవితం ఎలా గడిచింది, వారు ఎలా జీవించారు, ప్రభువుని ఎరిగినటువంటి వారు, లేక బాప్తిజం తీసుకున్నటువంటి వారు, లేక విశ్వాసులు, లేక మేము క్రైస్తవులను క్లెయిమ్ చేసేవారు, చూడండి ఏ విషయాల్లో వారు మరి అనేక రకాల ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలో ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 42 వచనాన్ని తీసుకుంటే కనుక అక్కడ 4 సంగతులు ఉన్నాయి. ఆదిమ క్రైస్తవులు ఏ 4 విషయాల్లో ఎడతెక్కున్నారండి? ఆ 4 విషయాలు ఎవరైనా చెప్పగలరా? మైక్ ఆన్ చేసుకొని. అపోస్తలుల బోధయందు, సహవాసములో, రొట్టె విరుచుటయందు, ప్రార్థన. ఎస్, ఆదిమ సంఘస్థులు ఓకేనండి ఆ 4 విషయాల్లో వారు చాలా ప్రాంప్ట్ గా ఉన్నారు, చాలా సిన్సియర్ గా ఎడతెగ కంటిన్యూస్ గా చేస్తూ ఉన్నారండి. ఓకే, నెంబర్ 1 అపోస్తుల బోధ. సింప్లీ ఓకే, యేసుక్రీస్తు ఏ విషయాలైతే వారికి బోధించారో, ఓకే, ఏ సంగతులు అయితే వారికి చెప్పారో, ఏ సిద్ధాంతం అయితే ప్రభు వారికి తెలియచేశారో, ఓకే, ఆ ప్రభు వారికి ఇచ్చినటువంటి బోధలో వారు నమ్మకంగా వాళ్ళు కొనసాగారు. సో ఇక్కడ ద టీచింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే మనకు ఇప్పుడు నేటి సంఘానికి ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. సో అందుకనే మనము వాక్యానికి ప్రాముఖ్యతను ఇచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ అందులో అన్ని రకాల ఆశీర్వాదాలు అందులో ఉన్నాయి. కాబట్టి మనము
దేవునిలో ఎదిగేవారుగా ఉంటాం. మరి ఇంకా అటు ఇటు తొలగిపోయేవారుగా, మరి లేకపోతే దేవుని విశ్వాసం నుంచి తప్పిపోయేవారుగా ఉండం. ఒకవేళ అలా ఉన్న వాక్యం మనల్ని గద్దిస్తుంది, వాక్యం మనల్ని సరిచేస్తుంది. రైట్, మనం సరైన మార్గం లేకపోయినా కూడా వాక్యం మనం ధ్యానించినప్పుడు మనం తిరిగి మళ్ళీ దేవుని యొక్క మార్గంలో రావడానికి వాక్యము దోహదపడుతుంది. లేదు మనం ఇబ్బందుల్లో ఉన్న మరి నిరుత్సాహంలో ఉన్న వాక్యమే మరి మనకు ఆదరణను, ప్రోత్సాహాన్ని, బలాన్ని, ఓకే, అన్ని రకాల విషయాలు మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి దట్స్ వాట్ వి నీడ్, దిస్ టీచింగ్ ఆఫ్ ది అపోజిల్స్, టీచింగ్ ఆఫ్ జీసస్. ఓకే, సింప్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ దేవుని యొక్క వాక్యం అందు ఎడదగ్గగా వాళ్ళు ఉన్నారు. రెండవదిగానండి సహవాసం అని ఉంది కదా అక్కడ, కొయినోనియా. ఓకేనండి, సహవాసం. అప్పుడు చూడండి అక్కడ రెండు విషయాలు ఉన్నాయి. సహవాసం, మొదటిగా దేవునితో సహవాసం, ఓకే, రెండవదిగా ఇతరులతో సహవాసం. ఎందుకంటే ప్రభువు 10 ఆజ్ఞలను కలిపి 2 ఆజ్ఞలుగా చేశాడు. ఓకే, ఏంటండి ఆ 2 ఆజ్ఞలు? Love your name. ఫస్ట్ ఏంటండి? Love your God Lord, with all your heart and all your mind and soul. Love your Secondly, neighbor as yourself. ఎస్. సో కాబట్టి మొదటిగా దేవునితో సహవాసం, అలాగే రెండవదిగా మన పొరుగు వారితో కూడా మనం మంచి సహవాసంను కలిగి ఉండాలి. కాబట్టి ఆదిమ సంఘస్థులు వారు అవి రెండు చక్కగా బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేశారు. ఓకే, మరి మేము దేవుని నమ్ముకున్నామని చెప్పి మరి మేము ఎవరిని పట్టించుకోము, లేక ఎవరిని మేము ప్రేమించాల్సిన అవసరం లేదు, ఓకేనా అన్నట్టుగా కేర్లెస్ గా కూడా వారు లేరు. ఓకే, ఒకటి ప్రాథమికంగా వారు దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని ఆజ్ఞలు గైకునే వారుగా ఉన్నారు. రెండవదిగా మరి దేవుని పోలికలో సృష్టించబడినటువంటి మనుషులను లేక ఇతర విశ్వాసులను కూడా వారు ప్రేమించేవారు, గౌరవించేవారు, ఒకరికొకరు సహాయం చేసుకునేవారు, ఒకరికొకరు ఓకేనండి వారు ఆ రీతిగా ఉండేవారు. అది తర్వాత నేను కమ్యూనిటీ లైఫ్ గురించి చెప్తాను. ఓకే, సహవాసం రెండు, దేవునితో సహవాసం, పొరుగు వారితో ఇతరులతో సహవాసం. మూడవదిగా మరి లార్డ్స్ సప్పర్, ప్రభు యొక్క బల గురించి, ఓకేనా, రొట్టె గురించి కూడా అక్కడ ఉంది. సో కాబట్టి ప్రభుతో వారు సహవాసం చేస్తున్నప్పుడు కమ్యూనియన్, ఓకే, సో కమ్యూనియన్ మనం ఏది తీసుకుంటామో అది దేనికి సాదృశ్యం? ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయుడని ప్రభు చెప్పారు కదా. కాబట్టి ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుతో సహవాసం చేయడానికి వారు ప్రభు యొక్క రొట్టె విరుచుట కూడా ఎడతెక్కుతున్నారు. ఇక చివరిగా 4వ విషయం అక్కడ ప్రార్థన, ప్రేయర్. ఓకే, సో కాబట్టి ఆ ప్రేయర్ కూడా మళ్ళీ 2 విధాల ప్రార్థన. ఓకే, పర్సనల్ ప్రేయర్ అండ్ ద కమ్యూనల్ ప్రేయర్, అంటే వ్యక్తిగత ప్రార్థన, అలాగే రెండవదిగా అందరూ కలిసి చేసే ప్రార్థన. కాబట్టి అది వారు ఎప్పుడు చేస్తూ ఉన్నారంటే మరి అనుదినము, ప్రతిదినము, ఓకే, రెగ్యులర్ గా, ఓకే, ఆ 4 విషయాలు వారు చేస్తున్నారు. కాబట్టి మన సంఘం లేక ఆధునిక సంఘం మనం కూడా ప్రస్తుత కాలంలో మనం కూడా ఈ 4 విషయాలలో కూడా మనం కంటిన్యూస్ గా కొనసాగిస్తే, ఓకే, ఈ విషయాలు సిన్సియర్ గా కనుక మనం ఉంటే తప్పకుండా వి విల్ ఆల్సో గ్రో ఇన్ ద లార్డ్, ఓకే, అండ్ విల్ బి బ్లెస్సింగ్ టు అదర్స్. మనం కూడా ప్రభులో ఎదిగేవారుగా ఉంటాం, ఇతరులకు దీవెనకరంగా మన జీవితాలు ఉంటాయి. ఇక చూడండి పోతే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఇక్కడ వి సీ ద కమ్యూనిటీ లైఫ్, అంటే వారు ఏ రీతిగా కలిసి జీవించారో చూస్తే నిజంగా మనకు ఎంతో దీవెనకరంగా ఉంది. చూడండి వాళ్ళు ఏముంది, విశ్వసించిన వారందరూ 44లో ఉంది కదా, ఏకముగా కూడి, ఓకే, తనకు కలిగినదంతా కూడా సమిష్టిగా ఉంచుకొనిరి. ఇది కాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? యు సీ యూనిటీ, వారిలో ఏముందండి? ఐక్యత ఉంది. అలాగే దెర్ ఈస్ జనరాసిటీ ఇన్ దెమ్, అంటే దాతృత్వం, ఇచ్చే మనస్సు వారిలో ఉంది. ఇట్స్ అ వండర్ఫుల్ యాటిట్యూడ్. ఓకేనండి, ఇంకా చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఉన్నంత కూడా ఇది మాది, ఇది నాది, నేనే అనుభవించాలి, ఎవరికి నేను ఇవ్వను అనే యాటిట్యూడ్ కాదు. చెప్పాలి ఇదంతా మనది, మనం కలిసి దీన్ని ఉపయోగించుకుందాం. ఓకే, కాబట్టి ఎవరి అవసరంలో ఉంటే వీళ్ళ అవసరంలో ఉంటే ఇంకొకరు వాళ్ళకి సహాయం చేసేవారు. సో తర్వాత వాళ్ళు రేపొద్దున అవసరంలో ఉంటే వీళ్ళు వచ్చి వాళ్ళకి సహాయం చేసేవారు. ఇంకా చెప్పాలంటే ఒక కామన్ ప్రాపర్టీగా, ఓకే, ఉమ్మడి ఆస్తిగా వారి ఆస్తులన్నీ కూడా అమ్మి అపోస్తుల దగ్గర తీసుకుని వచ్చి దాన్ని వాళ్ళు ఒక ఉమ్మడి ఆస్తిగా భావించి ఎవరికి అక్కడికి వస్తే ఎవరికి కష్టం వచ్చినా వాళ్ళు దాన్ని తీసుకునేవారు.
సో అప్పుడు ఇంకా ఎవరికి కూడా ఇంకా మాకు కష్టం వచ్చింది అనే ఒక పరిస్థితి ఉండేది కాదనమాట. ఓకే, సో ఆ రీతిగా ఐక్యత కానీ దాతృత్వం కానీ వారిలో ఉన్నాయి. ఇంకా తర్వాత మనం ఏం చూస్తున్నాం అక్కడ, ఓకే, వారు ప్రతిదినము దేవాలయంలో తప్పకూడుకొనుచు అనేది కూడా ఉంది, స్తుతించుచు. సో యు సీ ఒక వర్షిప్ గుర్తు తర్వాత ఆటోమేటిక్ గా, ఓకేనా, వారు ఆ రీతి దేవుని ఎరిగినటువంటి వారు మరి వారితో కలిసి కూడా ఏంటి చేరి వారిని మనం చూస్తున్నాం. ఓకేనండి. సో కాబట్టి ఇక్కడ మనము నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన సంగతులు ఈ సెక్షన్ లో ఏంటి అంటే, ద చర్చ్ మస్ట్ బి డివోటెడ్ టు డాక్ట్రిన్. చూస్తున్నారు స్లైడ్ మీద, అంటే అపోస్తుల బోధ అని పైన చెప్పారు. యేసు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి బోధ, లేక ప్రస్తుతం మనందరి చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం, ద వర్డ్ ఆఫ్ గాడ్. సో వీ మస్ట్ బి టోటలీ డివోటెడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, తర్వాత డివోటెడ్ టు కమ్యూనిటీ. సో కాబట్టి సంఘం అనేది ఒక కుటుంబముగా మనం కలిసి ఒకరికొకరు మరి సహాయం చేసుకుని, ఒకరికొకరు ప్రార్థించి, ఒకరి కష్ట సుఖాలు మరొకరు పంచుకొని, ఓకే, ఆ రీతిగా ఒకరి జీవితాన్ని మరొకరు మరి కట్టేవారిగా ఉండాలి. ఓకే, వారిని డిస్కరేజ్ చేసేవారుగా కాదు, కానీ ప్రోత్సహించేవారుగా మనం ఉన్నప్పుడు ఒకరినొకరు ఆ రీతిగా అప్పుడు మన కమ్యూనిటీ లైఫ్, ఓకే, అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. తర్వాత వి మస్ట్ బి డివోటెడ్ టు వర్షిప్ అండ్ ప్రేయర్. ఆరాధనకు, ప్రార్థనకు మన జీవితాన్ని అప్పగించుకునే వారిగా ఉండాలి. అలాగే డివోటెడ్ టు మిషన్, దేవుని పరిచర్య. ఓకే, కాబట్టి ఏదైతే ఉందో ఆ సంఘము ఈ విషయాల్లో కొనసాగించేదిగా ఉండాలి. ఓకే, అది ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఏం చూస్తున్నామంటే, పరిశుద్ధాత్మ ఏ రీతిగా మరి వారిని ఆవరించిందో చూస్తున్నాం. అలాగే ప్రభు ఏ రీతిగా రక్షణ వారికి అనుగ్రహించారో చూస్తున్నాం. సమాజంలో ఏ రీతిగా వారు కలిసి ఉంటున్నారో అది చూస్తున్నాం. సువార్త అలాగే దేవుని ప్రజలు ఏ రీతిగా ఎదిగి ఉన్నారో అది కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఓకే, రైట్. ఇప్పుడు ఇంక చివరిలో నేను కొన్ని విషయాలు బ్రీఫ్ గా చెప్పేసి నేను ఇంక ముగించేస్తానండి. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని చదివినటువంటి ధ్యానించినటువంటి మరి మనకి ఇప్పుడు ఏది అవసరం, ఆదిమ సంఘానికి ఏది అవసరమో ఇక్కడ నేను కొన్ని విషయాలు ప్రస్తావించాను. ఎస్, 1 by 1 ఎవరైనా చదవండి. Seek the filling of the Spirit, not just a past event, but a continuous need. రైట్, మనందరూ ఓకేనండి, దేవునితో చక్కని మన ఆత్మీయ జీవితం లైవ్లీగా ఉండాలి అంటే, ఓకే, ఆత్మీయ జీవితంలో మరి మనము ఓడిపోకుండా జయించేవారిగా ఉండాలంటే దానికి తప్పకుండా మన సొంత శక్తి చేత, సొంత బలము చేత, సొంత తెలివి మనకు సరిపోదు. ఓకే, మనకు కావాల్సింది దేవుని యొక్క శక్తి కావాలి, దేవుని బలం కావాలి, పరిశుద్ధ ఆత్మశక్తి కావాలి. అప్పుడు మాత్రమే మరి మనం ప్రభు కొరకు జీవించేవారిగా ఉంటాం, ఆయన కొరకు పని చేసేవారిగా ఉంటాం. కాబట్టి we need to seek this filling of the spirit. ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం, ఆత్మ చేత నింపబడే జీవితము మనకు కావాలని మనం దానిని కోరుకోవాలి. సో తర్వాత అదేంటంటే, ఇట్స్ నాట్ జస్ట్ వన్ డే ఈవెంట్, బట్ ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. అఫ్ కోర్స్ ఇట్ బిగిన్స్ వన్ డే, ఒక రోజు అది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆత్మచేత నింపబడే జీవితం. తర్వాత అది అక్కడతో ఆగదు, అది కంటిన్యూ అవుతుంది. అందుకే నేను ఎఫెసీ పత్రికలో మీకు 5:18 చెప్పినట్టుగా ఆత్మ పూర్ణులై ఉండుడి అంటే బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, ఆత్మ చేత నింపబడుతూనే ఉండుడి. ఓకే, సో ఏదో ఒక రోజు మన జీవితంలో అది ప్రారంభించబడి అది కొనసాగుతూనే ఉండాలి. ఓకే, దట్స్ వాట్ వి లెర్న్. అండ్ ఆల్సో ఈ అపోస్తల కాలం మనం చూస్తాం. సో దే వర్ కంటిన్యూస్లీ బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. అప్పుడు దేవుడి కార్యాలు గొప్పగా వారి జీవితాలు జరిగాయి. సెకండ్ అండి, Proclaim the gospel boldly, grounded in scripture and focused on Christ. రైట్. సో మనం సువార్తను ఎలా ప్రకటించాలి? మనమేమి భయపడుతూ చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మన ప్రభువు అందరికీ ప్రభువు, ఆయన నిజమైనటువంటి దేవుడు. రక్షణ కేవలం ఆయన నామములో మాత్రమే కలదు. కేవలం యేసు ప్రభు మాత్రమే మనకు నిత్య జీవాన్ని, రక్షణను, పాప క్షమాపణను, సమాధానము, శాంతిని అనుగ్రహించే దేవుడు. రైట్, ఇవన్నీ మనం సువార్తలు చెప్తాం కదా. కాబట్టి ధైర్యంగా చెప్పండి, సువార్తను ధైర్యంతో ప్రకటించండి.
ఓకే, చక్కగా మరి దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని, ఓకే, స్క్రిప్చర్, అందుకే చెప్తున్నాను దేవుని యొక్క వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్ ని మీద, క్రీస్తు మీద ఫోకస్ చేస్తూ, రైట్, అటు దేవుని ఎరగని వాళ్ళకైనా లేక దేవుని ఎరిగిన వారికైనా కూడా మరి మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. థర్డ్, ప్లీజ్ రీడ్. Call for repentance. Salvation involves turning from sin and surrendering to Christ. అవును, ఆ రోజు పేతురు ఏం చేశారండి? ఆయన ఈస్ గివెన్ ఏ కాల్. దేని కొరకు పిలుపుచ్చాడు? పశ్చాత్తాపము కొరకైన పిలుపును ఆయన ఇచ్చారు. అంటే పాపము నుండి తిరిగి విశ్వాసంతో క్రీస్తు వైపు తిరిగి తమ జీవితాలను క్రీస్తుకి అంకితం చేసుకోవాలి. కాబట్టి ఈ రోజున ఆ పశ్చాత్తాపము అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తిని ప్రభువుకు నడిపించాలి అంటే అఫ్ కోర్స్ అది ఆ ఒప్పుకోలు తీసుకొచ్చేది పరిశుద్ధాత్ముడే. అయితే మనం ఆ పిలుపుని ఇవ్వాలి. వారి పాపముల విషయమై వారి పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరగాలని పిలుపు మనం ఇవ్వాలి. తర్వాత అండి, Practice attention, ongoing teaching, fellowship, worship, and prayer. రైట్. సో మనం యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం ఎంత గొప్ప విషయమో, ఓకే, దట్స్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్ కదండి. ప్రభుని అంగీకరించి బాప్తిసం తీసుకుంటే దట్స్ నాట్ ది ఎంటైర్ క్రిస్టియన్ లైఫ్ కదా, కాదు కదా, ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ అ క్రిస్టియన్ లైఫ్. మరి ఇంకా ఎలా గ్రో అవ్వాలి మరి మనము? అందుకే ఆ ఆన్ గోయింగ్ టీచింగ్, సహవాసము, ఆరాధన, ప్రార్థన, అది మనం చెప్పుకున్న విధంగా 4 విషయాలు, అపోస్తలుల బోధ, అవన్నీ మరి మనకు అవసరం. అప్పుడే ప్రభువు యొక్క శిష్యులుగా మరి మనము ఎదగగలము ఇన్ రైట్ వే. ఓకే, ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. తర్వాత ప్లీజ్ చదవండి. Practice generosity and hospitality, meeting needs and breaking barriers. రైట్. ఆదిమ క్రైస్తవులు ఏ రీతిగా మరి ఐక్యతతో, ప్రేమతో, దాతృత్వముతో, ఆతిథ్యం ఇస్తూ, ఓకే, ఏదో కేవలము మాటలు మాత్రమే కాకుండా యాక్షన్, షోయింగ్ గాడ్స్ లవ్ ఇన్ అవర్ యాక్షన్స్, మాటల్లో కాకుండా మన క్రియల్లో కూడా దేవుని ప్రేమను వారు చూపించారు. ఓకే, అది మనం కొనసాగించాలి. తర్వాత అండి, Pursue unity in diversity, embrace God's global mission through empowered people. రైట్. సో మరి మనం చూసాం ఆ రోజున సుమారు 16 దేశాలు పైగా అనే ఉన్నటువంటి రిప్రజెంటేషన్ అక్కడ ఉంది. ఓకే, మరి వారంతా ప్రభుని అంగీకరించారు. సో కాబట్టి మన చుట్టూ అనేక రకాల ప్రజలు ఉండొచ్చు, అనేక రకాల సంస్కృతులకి, అనేక రకాల భాషలు మాట్లాడేవారు, అనేక రకాల కులాలకు సంబంధించినటువంటి వారు ముఖ్యంగా మన దేశంలో, మన భారతదేశంలో ఉన్నారు కదండి. సో కాబట్టి ఇక్కడే మనకి చాలా డైవర్సిటీ ఉంది. ఓకే, అయితే అటువంటి పరిస్థితుల్లో ఓకే మనకు ఐక్యత అనేది మనం కలిగి క్రీస్తుని మరి మనం ఫోకస్ చేస్తూ, ఓకే, దేవుని యొక్క రాజ్య సువార్తను మరి మనం చేయవలసి ఉంది. అప్పుడు ఇవన్నీ చేస్తే ఇంకా ఆటోమేటిక్ గా వీ కెన్ ఎక్స్పెక్ట్ గ్రోత్. అంటే హెల్దీ స్పిరిట్ లెడ్ చర్చ్ విల్ బేర్ ఫ్రూట్ అండ్ అట్రాక్ట్ అదర్స్. కాబట్టి ఆ రీతిగా మనము యేసుక్రీస్తు కొరకు జీవిస్తున్నప్పుడు ఇతరులను కూడా మనం ప్రభు కొరకు ప్రభావితము చేసి ప్రభు కొరకు వారిని రక్షించగలం. ఓకే, సో కాబట్టి ఈ రోజున మరి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఓకే, సో కాబట్టి రిఫ్లెక్షన్, ఓకే, సో సెల్ఫ్ ఎగ్జామినేషన్. సో మరి నేను ఆత్మ చేత నింపబడ్డానా? ఓకే, లేక ఆత్మను నా జీవితంలో పరిశుద్ధాత్మకు నేను అవకాశం ఇస్తూ ఉన్నానా? ఓకే, ఇతరులకు నేను ఏ రీతిగా రక్షణ పొందిన నేను ఇతరులకు ఏ రీతిగా అసలు సువార్త చెప్తున్నానా, సువార్త చెప్పడం లేదా? ఓకే, ఏ రీతిగా ఉన్నాను? ఓకే, కాబట్టి అయితే నేను మరి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? ఆత్మ చేత నడిపించబడే జీవితం నేను కలిగి ఉండాలంటే ఏ విషయాలు బహుశా నేను సరి చేసుకోవాలి అనే విషయాన్ని ఈ రోజున మరి మనల్ని మనమే ప్రశ్న వేసుకోవాలి. ఓకే, సో కాబట్టి జస్ట్ కీప్ రిఫ్లెక్టింగ్ ఆన్ దోస్ క్వశ్చన్స్ యాజ్ వి ప్రే. మనం ప్రార్థన చేయబోతుండగా మరి మనం కూడా దేవుని యొక్క సహాయం లేకుండా మనం ఏది కూడా చేయలేం. దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా మనం ఏది చేయలేం. ఆ దినాన్ని అందుకే అపోస్తలులందరూ కూడా యెరూషలేములో కనిపెట్టి ఉన్నారు. కాబట్టి ఒకానొక దినాన్న దేవుడి యొక్క సమయాన్ని ఎంచుకొని తన ఆత్మను వారిని కుమ్మరించడం ద్వారా తర్వాత దట్స్ ద బిగినింగ్ అన్నమాట. ఆ రోజు నుంచి ఇంకా దేవుడు వారిని ఒక్కొక్కరిని ఆయన ఎందుకొరకైతే మరి ఏర్పాటు చేసుకున్నారో ఆ ఉద్దేశం కోసం దేవుడు వారిని ఉపయోగించుకున్నారు. రైట్. సో కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు తన ఆత్మ చేత, శక్తి చేత మనల్ని నింపినప్పుడు మీరు శక్తిని పొందెదరు అని ప్రభు చెప్పినట్టుగా ఇక ఆ రోజు నుంచి ఇక దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకు ప్రత్యేకించుకున్నాడు,
ఎందుకు పిలుచుకున్నాడో ఆ గాడ్స్ పర్పస్ ని మన జీవితాల్లో నెరవేరడము మనం చూస్తాం. ఓకే, అండ్ దట్ విల్ బి ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో కాబట్టి లెట్స్ కంటిన్యూ టు ఆస్క్ ద లార్డ్ టు ఫిల్ us with his spirit, and let us continue to have that infilling the spirit filled experience. ఓకే, అది ఆత్మచేత నింపబడిన జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించాలని, అలాగే దేవునితో సహవాసం కదండి. వీ హ్యావ్ లెర్న్ దట్. సో వారు అపోస్తుల బోధ యందు, ప్రార్థన యందు, సహవాసమందు, రొట్టె విరుచటం ఎలాగ కొనసాగారో లెట్ us ask the Lord. సో మనము ఏదో రక్షణ పొందిన కొత్తలోనే అవి చేసి తర్వాత దాన్ని ఆపివేసుకునే వారుగా కాకుండా ఇంకా వాటిలో అభివృద్ధి చెందుతూ, ఓకే, ప్రభుతో వారు అనుదినం, అందుకే నేను ఎప్పుడు అంటుంటాను, ఆదిమ క్రైస్తవులు ఎవరంటే వారు అనుదిన క్రైస్తవులు. ఆదిమ క్రైస్తవులు కేవలం ఏదో ఆదివారం క్రైస్తవులు మాత్రమే కాదు, అంటే గాడ్తో, దేవునితో వారి సహవాసం ప్రతిరోజు ఉండేది. సో లెట్స్ మేక్ ఇట్ ఎ పాయింట్ టుడే, లెట్స్ మేక్ ఎ డెసిషన్ దట్ అవర్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్, కమ్యూన్ విత్ ద లార్డ్ విల్ బి ఎన్ ఎవ్రీడే డైలీ ఎక్స్పీరియన్స్, నాట్ జస్ట్ ఎ సండే. ఓకే, ఏదో పండు క్రైస్తవులాగా, సండే క్రిస్టియన్స్ లాగా, ఫెస్టివల్ క్రిస్టియన్స్ లాగా, నార్మల్ క్రిస్టియన్స్ లాగా మనం ఉండకుండా ప్రభుతో అనుదిన సహవాసం చేసే విశ్వాసులుగా మనం ఉంటూ మన జీవితాలు ఇతరులకు కూడా దీవెనకరంగా ఉండాలి అనే విషయంలో లెట్స్ ఆల్ ప్రే. ఓకే ఓకే, బిఫోర్ ఐ జస్ట్ ప్రే, ఒకవేళ ఎవరైనా షేర్ చేయాలనుకుంటే ప్లీజ్ 1 or 2 or 3 people can go ahead, just take a minute or two. ఈరోజు మీరు ఏ విషయాల్లో దేవుడు మీతో మాట్లాడారో పంచుకోండి ప్లీజ్. ఇక్కడ జోయల్ చాప్టర్ లో పాస్టర్ గారు ద యూత్ విల్ సీ విజన్స్ అన్నారు. విజన్స్ ఆఫ్ ద ఫ్యూచర్ యు మీన్, ఆర్ దేర్ ఓన్ విజన్స్? నాట్ జస్ట్ ఫ్యూచర్ అండి. విజన్ మీన్స్ ఇట్స్ లైక్ వాట్ గాడ్ ఈస్ ఎట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మీ జీవితాల్లో ఏం చేస్తున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు. ఓకేనండి, డిఫరెంట్ టైప్. For example, Peter once he got a vision about going to Cornelius' house. Kadandi? Yeah, that we come across. So what he needs to do, it's a vision about what he is supposed to do. Yeah, he should go to the heathen also. Heathen also, yes. And also once Paul also got the vision to go to Macedonia and a place ki velamani. So vision of different types. Okay, vision not necessarily what is going to take place in the future, what you are supposed to do right now. Okay, perhaps what is supposed to change. Elders or the elderly will have dreams. Yes. What is about the dream? Like what type of dreams? Spiritual dreams andi. Spiritual. If suppose it's not spiritual dreams, then what about that? Suppose definitely, so this is the one indication. If God gives us something, it will be godly kadandi. That's one simple thing. If God, anything that comes from God, it will be divine, it will be holy, it will be godly, and it will edify others. It will edify your own self, and it will edify others. So, it will be definitely spiritual, godly dreams and matter. Of course. So the elderlies will get godly dreams. Definitely, yes, and yes. Suppose we read about persecution and all those things, then we dream in the night all those things. At least I do, and it keeps me worried. Okay. Because God speaks us through dreams also. Say, for example, you are praying about certain things. They are not good dreams, no? People being killed and I don't know what. That is not good. So how to avoid those? Like, should not read in the night about those or something like that? Please come again, sister. And suppose we get like some little frightful dreams about persecution. Okay. Like that. So that is because it's like we are reading about those on the net or somewhere. Yeah. Sometimes, and generally dreams, like like what you think that day, like tend to come in a visual form in the night sometimes. Okay. So kabatti అక్కడ అది వచ్చిన తర్వాత మీకు భయం వస్తుంది అంటే that's not from the Lord. So generally from our own mind, or sometimes even devil also tries to like కొన్ని విషయాలు చూపించడానికి వాడు ట్రై చేస్తారు. సో ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్, యూ నీడ్ టు ప్రే అబౌట్ దట్.
సో Okay. ఆ ప్రేయర్ ఏ డ్రీమ్ వచ్చినా కూడా యూ నీడ్ టు ప్రే అకార్డింగ్లీ, దెన్ ద లార్డ్ విల్ ఓకేనా హ్యాపీ మేక్ ఇట్ త్రూ. Okay. ఎస్ ఎస్. Thank you, Pastor. ఓకే, సో అలాగా దెర్ ఆర్ మెనీ లెసన్స్, స్పిరిచువల్ లెసన్స్ we can learn from chapter 2. ఓకే, ఇంకొకరు ఎవరైనా టైం ఆల్రెడీ 9:20 అయిపోయిందండి. మేబీ ఇంకొకరు ఎవరైనా 1 or 2 persons if you want to share the reflection, what you have learned today or what the Lord has spoken today, అలా మీరు పంచుకోవాలనుకుంటే పంచుకోండి. అంటే భాషల్లో మాట్లాడాలి కదా పాస్టర్ గారు. అండి. Like how following the Holy Spirit to work through me, the very first questions. How do we ask the Lord that I want? Sometimes I do get, but not frequently. Not ఓకే frequently. ఓకే Very rarely I get. ఓకే అండి. ఎస్. అంటే So in we need to, tongues, to as speak in Jesus, tongues. yeah, as Jesus says that you need to like focus on that, keep asking, keep waiting, as he says, wait upon the Lord in Jerusalem to disciples. So first of all, we need to have that desire, like Paul can speaks about that, like the one who speaks in tongues, he speaks with the Lord and also brings edification. So keeping that in mind, you need to keep on asking the Lord, and I'm sure may not be అట్లా full length గా ఒకేసారి రాకపోవచ్చేమో, but God gives that, provided like we have that desire, and keep waiting on the Lord, keep asking the Lord, and yes, he will give that. Yes, yeah. Thank you, Pastor. రైట్ అండి. సో విల్ ప్రే అండ్ క్లోజ్ అండి, ప్రార్థన చేద్దాము. నెక్స్ట్ వీక్ మీరు ప్లీజ్ రీడ్ చాప్టర్ 3 అండ్ దెన్ యూ కెన్ కమ్ ఫర్ ది నెక్స్ట్ బైబిల్ స్టడీస్. ఓకే, సరళ గారు ఉన్నారండి? విల్ యూ ప్లీజ్ లీడ్ us in prayer అండి? She left. సరళ గారు ఉన్నారు. ఓకే, ఎనివే సరే, నేను ప్రే చేస్తాను. లెట్స్ ప్రే. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇది నాన్నైనా అపోస్తుల కార్యాల గ్రంథంలో నుంచి 2వ అధ్యాయంలో ఏ రీతిగా అయ్యా మరి పరిశుద్ధాత్మ దేవుడా మీరే అపోస్తులందరి మీదకి దిగి వచ్చి ఉన్నారు. వారు మీ యొక్క శక్తిని పొందుకున్నారు. ఇక మీ శక్తిని పొందుకొని ఇక మీకు సాక్ష్యం చెప్పడం ప్రారంభించారు. ఇక తర్వాత ఎప్పుడైతే వారు అలాగున సాక్ష్యం చెప్పడం ప్రారంభించారో, ఇక మీరు ప్రజల హృదయాల్లో కార్యం చేసి అనేకులు ఆ దినాన్న అయ్యా మరి తండ్రి, అయ్యా మరి పెంతెకోస్తు దినాన మరి సుమారు 3,000 మందికి పైగానే అయ్యా స్పందించారు. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని వారు ఒప్పుకున్నారు, మారు మనసు పొందారు, పశ్చాత్తాప హృదయాన్ని పొందుకున్నారు, దేవుడి వైపు తిరిగారు. నాయన మీకు స్తోత్రాలు. ఇక తర్వాత అలాగున మరి ప్రభువుయందు విశ్వాసం ఉంచిన వారు కూడా అందరూ కూడా వారు ఇక మందిరంలో చేర్చబడి, సంఘంలో చేర్చబడి, ఇక వారు అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, అలాగే ప్రార్థన యందు ఇక కొనసాగి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఇక వారు అందరు కూడా ఒకరినొకరు దేవుని ప్రేమతో ప్రేమిస్తూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ అయ్యా మరి ఒక కుటుంబముగా, ఆత్మీయమైన సంఘముగా ఎదుగుచూ ఆనాటి సమాజానికే మంచి మాదిరి చూపించారు తండ్రి ఆ ఆదిమ సంఘం. కాబట్టి మేము కూడా అలాగున ఉండుటకు కృప చూపించండి ప్రభువా. దేవుని శక్తి కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో కనిపెట్టుకొని పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం మాకు కూడా కావాలి నాయన ప్రభువా. మాకు ఆత్మ నింపుదల అనుభవం లేకుండా మేము తండ్రి ఆత్మీయ జీవితం జీవించలేము. అలాగే మేము మీ కొరకు ఏ పని కూడా చేయలేము నా ప్రభువా. తప్పకుండా మాకు మీ శక్తి కావాలి, మీ సహాయం కావాలి, మీ యొక్క ఆత్మ నింపుదల కావాలి, మీ నడిపింపు కావాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే కొంతమంది ప్రార్థన చేస్తున్నారు తండ్రి, వారిని మీరు మీ ఆత్మచేత నింపమని అడుగుచున్నాము నాయన. అయ్యా వారికి ఆ యొక్క గుర్తును కూడా మీరు చూపించమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, ఈ అంత్యకాలమందు అనేకుల మీద, అందరి మీద కూడా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పావు నాయన. కళల ద్వారా, దర్శనముల ద్వారా, ప్రవచనముల ద్వారా కూడా మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు.
మీ సంగతులను బయలుపరిచే దేవుడై ఉన్నారు. మీ హృదయాన్ని బయలుపరిచే దేవుడై ఉన్నారు తండ్రి. దేవా, మరి మా జీవితంలో మేము ఏ రీతిగా జీవించాలో అన్నీ కూడా మీరు మాకు బయలుపరిచే దేవుడై ఉన్నారు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, మరి వీటిని ఎరిగిన వారుగా మీ యొక్క సన్నిధిలో కనిపెట్టుకొని అయ్యా, మరి నిరుత్సాహపడకుండా అయ్యా, మీ యొక్క సమయంలో ప్రతి ఒక్కరిని కూడా ఆత్మచేత నింపే దేవుడు మీరు కాబట్టి మీరు అన్నారు తండ్రి, సకల జనములు ఎవ్రీ వన్ లో ఫాదర్. కాబట్టి అక్కడ మాకు వాగ్దానం ఉంది నాయన. మేము కూడా ఆత్మశక్తిని పొందుకొని మేము కూడా మీ కొరకై సాక్షులుగా జీవించే కృప మీరు మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నటువంటి కృపను అయ్యా, మరి యొక్క బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వారికి వారి కుటుంబాలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ దినాన మేము నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మీయమైనటువంటి పాఠం కూడా అది మర్చిపోకుండా మా ఆత్మీయ జీవితాలకు అన్వయించుకుంటూ మీ కొరకే సాక్షులుగా జీవించుకుంటూ మాకు దయచేయమని మా ప్రార్థన ఎందుకు స్తోత్రం చెల్లించుకుంటూ అయ్యా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారి కుటుంబాలను పేరు పేరుగా చేసుకొని వారి ప్రార్థన అవసరాలు ఏవైతే ఉన్నాయో ప్రభు వాటిని తీర్చి మహిమ పొందమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధ ఆత్మదేవుని తోడు సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. Amen. ఆమేన్. Amen. Amen. Sarla, you were called. అండి వందనాలు. I've gone to give Amma. గాడ్ బ్లెస్ యు ఆల్. అమ్మా. అండి వచ్చే వారం Okay. మీరు దయచేసి 3వ అధ్యాయాన్ని చదివి రండి. విల్ మీట్ నెక్స్ట్ వీక్. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ నైట్. Hello, Pastor. అమ్మ పిలిచిందట. After 9, it's impossible at it to be concentrating here. ఓకే ఓకే ఓకే. అండర్స్టాండ్. అది అనుకున్నాను. అదే Ada. షూర్ 9th Andy, it is very difficult for me, Andy. So still I'm keeping it on and I'm making notes one side making Okay, chapati, okay. one side that. Okay, thank you, Andy. షూర్ షూర్. యా, థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్. Thank you. Good night, Pastor. గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ.